जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। निताय चैतन्य की जय। परशुराम भगवान की जय। पंचतत्व भगवान की जय। निताय गौर प्रेमानंदे श्रील प्रभुपाद की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। పదవ అధ్యాయం మూడో శ్లోకం. యో మాం అజం అనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సమర్థ్యేషు సర్వపాపై ప్రముచ్యతే. నన్ను పుట్టుక లేని వానిగను అనాదిగను సకల లోకములకు దివ్య ప్రభువుగను ఎరిగిన వాడే మానవులందరిలో భ్రాంతిరహితుడై సర్వపాపముల నుండి విముక్తుడగును. హరే కృష్ణ. ఈ శ్లోకంలో మనము శ్రీకృష్ణ భగవానుడి యొక్క తత్వం గురించి తెలుసుకోవచ్చు. కృష్ణ భగవానుడి యొక్క గొప్పతనం ఏంటో మనం కూడా తెలుసుకోవచ్చు అన్నమాట. చాలా చాలా ముఖ్యమైనటువంటి శ్లోకము. చాలా జాగ్రత్తగా చదవండి. ఇంకొకసారి మళ్ళీ చదువుదాం ట్రాన్స్లేషన్. నన్ను పుట్టుక లేని వానిగను, ఇక్కడైతే యో మాం అజం అని చెప్పారు కదా. యో మాం, యో అంటే ఎవరైతే, మాం అంటే నన్ను, అజం అంటే పుట్టుక లేనటువంటి వాడు. శ్రీకృష్ణ భగవానుడికి పుట్టుక అనేది లేదు. పుట్టుక లేనటువంటి భగవంతుడు దేవకి గర్భాన పుట్టాడు అని స్తోత్రం వస్తుంది అన్నమాట మనకి భాగవతంలో. ఆయనకి పుట్టుక అనేది లేదు, కానీ దేవకికి పుట్టాడు. అది ఎలా కుదురుతుంది? దేవకికి పుట్టడం అంటే ఏంటంటే అది ఒక లీల. సో అంటే లీలకి సంబంధించి ఆయన ఒక అవతారము అంటే ఆయన వచ్చిన ప్రయోజనం అనేది ఉన్నది. ఆ అవతారానికి ఉన్నటువంటి ప్రయోజనం కోసమని ఆయన వచ్చి ఉన్నారు, అంతేగాని ఆయనకి పుట్టుక అనేది లేదు. పుట్టుక అంటే ఇక్కడ మనం ఏ విధంగా అయితే పుడతామో, మనం ఎందుకు పుడతామంటే మనకి పాత జన్మలో ఉన్నటువంటి కర్మల బ్యాలెన్స్ క్లియర్ చేసుకోవడానికి పుట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఒక కుటుంబంలో మనకి జన్మ లభించింది అంటే ఆ కుటుంబ సభ్యులతోటి మనకి ఉన్నటువంటి పూర్వ జన్మలలో ఉన్నటువంటి రుణ అనుబంధము, ఆ రుణానుబంధాన్ని తీర్చుకోవడానికి మనము ఆ కుటుంబంలో పుట్టడం అనేది జరుగుతుంది. అయితే అలాగే శ్రీకృష్ణ భగవానుడికి రుణం ఉంటుందా? శ్రీకృష్ణ భగవానుడికి కూడా బంధం ఉంటుందా మనలాగా? ఎవరైనా చెప్పగలరా? హరే కృష్ణ. భగవంతుడికి కూడా కర్మలు ఉంటాయా? ఉండవు ప్రభుజీ. ప్రభుజీ వారి కర్మలు ఎందుకు ప్రభుజీ మనం అంట పడతాం కానీ నేను అంట పడదు ప్రభుజీ. ఆయన హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ అందరికి. భగవంతుడికి ఎటువంటి కర్మ అనేది ఉండదు, మనకి కర్మలు ఉంటాయి. కర్మలు అంటే ఏంటంటే వేదాల ప్రకారంగా మనం చేసినట్లయితే మనకి పాజిటివ్ మంచి కర్మ దొరుకుతుంది. వేదాలలో ఏ విధంగా చెప్పారో ఆ విధంగా కనుక మనం చెయ్యనట్లయితే నెగిటివ్ అంటే పాపం. పుణ్యము పాపం అంటే ఏంటంటే
వేదాలలో ఏ విధంగా అయితే చెప్తారో మీరు ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా మనము మన గృహస్థ జీవితాన్ని ఈ విధంగా ఉండాలి, ఒక తండ్రి ఈ విధంగా చూసుకోవాలి, తల్లి ఈ విధంగా చూసుకోవాలి, ఈ విధంగా చెప్పినట్లయితే ఓకే. ఇప్పుడు వాల్యూమ్ సరిపోయిందా హరే కృష్ణ? బాగుంది ప్రభుజీ. ఇప్పుడు బాగా వినిపిస్తుంది ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. రైట్. వేదాలలో ఏ విధంగా చెప్పారో ఆ విధంగా కనుక నడుచుకున్నట్లయితే పుణ్యం వస్తుంది. వేదాలలో అయితే ఈ విధంగా చెయ్యకూడదు అని ఏమైతే రెస్ట్రిక్షన్స్ చెప్పారో ఆ రెస్ట్రిక్షన్స్ పట్టించుకోకుండా మనం పని చేసినట్లయితే దానికి పాపం అనేది వస్తుంది. సో ఈ పాపము పుణ్యం అనేది కర్మ. ఈ కర్మ అది ఫలస్వరూపంలో రావడానికి దానికి కొంత సమయం వస్తుంది. దానికి ఒక స్టేజెస్ అనేది ఉంటాయి. కూటము, బీజము, రకరకాలైనటువంటి స్టేజెస్ ద్వారా వచ్చిన తర్వాత ప్రారంధ కర్మ కింద వస్తుంది. అప్రారంధం, ప్రారంధం. ప్రారంధం వచ్చిన తర్వాత ఆ కర్మని మనం అనుభవించాల్సి ఉంటుంది. అది జీవుల యొక్క పరిస్థితి. భగవంతుడికి కర్మలు అంటుకో. ఎందుకంటే భగవంతుడు సృష్టిని తయారు చేసింది ఆయన. సృష్టి, స్థితి, లయము చేసింది ఎవరు అంటే భగవంతుడు. కృష్ణుడి వల్లనే సృష్టి వచ్చినది. కృష్ణుడే సృష్టిని నడిపిస్తున్నాడు. కృష్ణుడి ద్వారానే సృష్టి కూడా లయం కూడా అవుతున్నది. కాబట్టి జీవులందరినీ కూడా భౌతిక ప్రపంచానికి పంపించింది ఎవరు అంటే కృష్ణుడే. ఎందుకు పంపించారంటే మనం భగవంతుడిని మర్చిపోయాం కాబట్టి. ఏ జీవులైతే భగవంతుడిని మర్చిపోయారో వాళ్ళందరినీ కూడా భౌతిక ప్రపంచానికి పంపడం జరిగింది. కాబట్టి ఇప్పుడు భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు వాళ్ళు అంటే కృష్ణుణ్ణి మర్చిపోయినటువంటి వాళ్ళని భౌతిక ప్రపంచానికి పంపించడం జరిగింది. మనం అందరం కూడా ఆధ్యాత్మిక ప్రపంచానికి చెందినటువంటి వాళ్ళము. కానీ మనం కృష్ణుణ్ణి మర్చిపోయాం కాబట్టి మన్ని ఇక్కడికి పంపించడం జరిగింది, భౌతిక ప్రపంచానికి. ఈ భౌతిక ప్రపంచానికి పంపించిన తర్వాత ఇక్కడ మరి జనాలు వాళ్ళు విచ్చలవిడిగా ఏదైనా చేయవచ్చు. మరి వాళ్ళని ఆపేది ఎవరు? ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడు. ఆయన ఎంతో మంది గొప్ప సాధువులని హింసించాడు, అవునా? మరి ఆ విధంగా రాక్షస ప్రవృత్తి ఉన్నటువంటి వాళ్ళు ఇతరులని హింసించకుండా ఉండాలంటే వాళ్ళని ఎలా ఆపాలి? ఏ విధంగా ఆపగలము? కోర్స్ భగవంతుడే స్వయంగా అవతారం తీసుకుంటాడు. కానీ ప్రతి ఒక్క రాక్షసుడిని చంపడం కోసం అని భగవంతుడు అవతారం తీసుకోడు కదా. కాబట్టి మరి ప్రతి జీవుడు చేసేటువంటి తప్పులని వాళ్ళని ఎలా ఆపాలి? పోనీ అదంతా పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక సొసైటీ ఉంది. ఇప్పుడు సొసైటీలో మనం ఉంటున్నాం. 4 రకాల జనాలు ఉంటారు ఇక్కడ. ఎవరైనా కూడా తప్పుడు వ్యవహారం చేయకుండా ఉండడానికి గవర్నమెంట్ తీసుకునేటువంటి చర్యలు ఏమిటి చెప్పండి? ఏ విధంగా మనము రక్షణ ఇస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు? ఎవరైనా చెప్పగలరా? పోలీస్ శాఖ పనిచేస్తుంది ప్రభుజీ. పోలీస్ శాఖ పనిచేస్తుంది. అండ్ దెన్ సపోజ్ ఎవరైనా కనుక తప్పులు చేసినట్లయితే ఏమవుతుంది? శిక్షించబడతారు. సో మొట్టమొదటిగా ఎఫ్ఐఆర్ రాస్తారు. ఎఫ్ఐఆర్ రాసి ఏం తప్పు చేశారో నోట్ చేసుకుంటారు. అలాగే సపోజ్ ట్రాఫిక్ పోలీస్ వైలేషన్ అయిందనుకోండి, మనకు చలాన్ పడుతుంది. సీసీటీవీలో రికార్డ్ చేసుకుంటారు. నెక్స్ట్ చలాన్ పడుతుంది, ఫైన్ కలెక్ట్ చేసుకుంటారు. సో అదేవిధంగా ఈ భౌతిక ప్రపంచంలో జీవులు తప్పు చేయకుండా ఉండే విధంగా, ఒకవేళ తప్పు చేసినా కూడా ఎక్కడో ఒకడ వాళ్ళని ఆపే విధముగా ఈ కర్మ అనేటువంటి ఈ సిద్ధాంతం, ఈ కర్మ అనేటువంటి ఒక సిస్టమ్ని భగవంతుడు తయారు చేశాడు. అంటే సపోజ్ రావణాసురుడు ఏదైనా చెడ్డ పనులు చేశాడు అనుకోండి, అంటే ఇంకా లిమిట్లెస్గా చేయలేడు అతను. ఎవరైనా కూడా, రాక్షసుడైనా కూడా, ఎవరైనా చెడ్డవాళ్ళు చెడ్డ పని చేస్తున్నారు, పాపం చేస్తున్నారంటే అన్లిమిటెడ్గా చేయలేరు. ఎందుకంటే ఆ చేసేటువంటి ఆ చెడ్డ పని వెంటనే వాళ్ళకి ఫలస్వరూపంలో వస్తుంది. అది ప్రారంధం కింద వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని అనుభవించాల్సి ఉంటుంది.
వాళ్ళు దాన్ని అనుభవిస్తారు కాబట్టి వాళ్ళు ఆ చెడ్డ పని ఇంకా చేయకుండా ఉంటారు, ఆగిపోతారు. ఏ విధంగా అయితే ట్రాఫిక్ సిగ్నల్ ఒకటి బ్రేక్ చేయొచ్చు, 2 బ్రేక్ చేయొచ్చు, 10 బ్రేక్ చేసేసరికి పోలీసు వాడు పట్టేసుకుంటాడు. అంతే కదండి, అర్థమవుతుందని చెప్పే విషయం. ప్రభుజీ. అదేవిధంగా కర్మ అనేటువంటి విషయం అనేది ఉన్నది ఇక్కడ. అది భగవంతుడు తయారు చేశాడు. ఎవరి కోసము? మన కోసం, జీవుల కోసం. సృష్టి స్థితి లయని నడిపించేటువంటి అజం అంటే జన్మరాహిత్యం, జన్మ లేనటువంటి భగవంతుడికి కర్మలు ఉండవు. అందుకని ఆయనకి జన్మ కూడా లేదు. ఆయనకి జన్మ ఎవరికి ఉంటుందంటే ఎవరికైతే కర్మ బ్యాలెన్స్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే జన్మ అనేది ఉంటుంది. భగవంతుడికి కర్మలనేవి అంటుకోవు. నమాం కర్మాని లింపంతి నమే కర్మ ఫలస్పృహ. అంటే భగవంతుడికి ఎటువంటి కర్మలు కూడా ఉండవు, బ్యాలెన్స్. ఆయనకు కావాల్సింది కూడా ఏమీ లేదు. భౌతిక ప్రపంచంలో మనకి చాలా కావాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. మనందరికీ కూడా భౌతిక ప్రపంచంలో ఏదో ఒక కోరిక అనేది ఉన్నది. ఏంటా కోరిక? నేను చదువుకోవాలి, స్టూడెంట్ అయితే నేను మంచి డిగ్రీ సంపాదించాలి, లేకపోతే నేను ఒక మంచి జాబ్ సంపాదించాలి, లేకపోతే నేను డబ్బులు సంపాదించాలి, లేకపోతే ఇంకేదైనా మంచి వసతులు కొనుక్కోవాలి, లేకపోతే నాకు ఇది కావాలి, మా పిల్లలు చాలా మంచిగా ఉండాలి. ఏదో ఒక కోరికలు ఉంటాయి అందరికీ. ప్రతి వాళ్ళకి ఒక యాంబిషన్ అనేది ఉన్నది. నాకు ఇది కావాలి కాబట్టి నేను ఆ గోల్ కోసం అని ఏం చేయాలి అని మనకు ఒక ఐడియా అనేది ఉంది. భగవంతుడికి భౌతిక ప్రపంచంలో ఏదైనా గోల్ ఉందా? ఆయనకి ఏదైనా కావాల్సినది ఏమైనా ఉందా? అంటే ఇక్కడ ఆయన సాధించాల్సింది, అంటే ఇక్కడ నేను రావాలి, ఇక్కడ నేను రాజునవ్వాలి, ఇక్కడ నేను ఏదో భోగించాలి అనేటువంటి ఆశ ఆయనకున్నదా? చెప్పగలరా ఎవరైనా? లేదు ప్రభుజీ. ధర్మరక్షణ దానికే గాని ధర్మం అంటే రక్షించడం, వైశ్వర్యాలు భక్తులను రక్షించడం. ఆయనకి కేవలం ఆధ్యాత్మికమైన కోరికనే ఉన్నది కదండి. ఆయనకి భౌతికమైనటువంటి కోరికలు ఉండవు. భౌతికంగా ఆయనకి సాధించాల్సింది ఏం లేదు. కృష్ణ భగవానుడు ఇక్కడికి వచ్చి ఓకే నేను ఒక మంచి పేరుని సంపాదించాలి, అందరూ నన్ను పూజించాలి, నేను ఒక మంచి పుస్తకం రాస్తే వీళ్ళందరూ చదువుకోవాలి, నా పుస్తకాన్ని అందరూ కూడా చదువుకోవాలి, అలాంటి ఎటువంటివి గోల్స్ అనేవి లేవు కృష్ణుడికి. ఆయన దేవాది దేవుడు కాబట్టి ఆయనకు కావాల్సింది ఇక్కడ ఏం లేదు. ఆయనకు కావాల్సింది ఇక్కడ ఏమీ లేదు. ఈ భౌతిక ప్రపంచంలో ఏం లేదు, అంతా కూడా ఆధ్యాత్మిక ప్రపంచంలో అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. లక్ష్మీదేవి ఆయన పాదాల దగ్గర ఉంటుంది. ఏ లక్ష్మీదేవి కటాక్షం కోసమని పెద్ద పెద్ద దేవతలు కూడా పరితపిస్తుంటారో అలాంటి లక్ష్మీదేవి ఎప్పుడూ పాదాల దగ్గర ఉండి పాదసేవ చేస్తుంటుంది. అలాంటి భగవంతుడికి ఏం కావాలి ఈ భౌతిక ప్రపంచంలో? ఆయనకి ఏమీ అవసరం లేదు. ఇక్కడికి వచ్చి ఏదైనా తీసుకోవాలి, ఏదైనా సాధించాలి, నేను ఏదైనా సంపాదించాలి, నేను ఏదైనా తినాలి, ఏది అవసరం లేదు. ఆయనకు కావలసినటువంటి వసతులు సౌకర్యాలు అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఆయనకి మనమేం ఇచ్చుకోలేము, ఆయనే మనకిస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి జీవులందరికీ కూడా ఆయన సరఫరా చేస్తాడు. అది భగవంతుడి యొక్క పొజిషను. యోమాం అజం అనాదించ అంటే ఆయనకి ఆది అనేది లేదు. ఎందుకంటే ఆద్యంతవంత కౌంతేయ అని కృష్ణ భగవానుడు అంటాడు. ఆది అని పదం వచ్చింది అంటే దానికి అంతం కూడా ఉండాలి, అంతే కదండి. దేనికైనా ఒక బిగినింగ్ ఉందంటే దానికి ఎండింగ్ అనేది ఉండాలి. ఏ విధంగా అయితే ఇప్పుడు సూపర్ మార్కెట్లో మీరు ఏదైనా ఒక ఐటమ్ పర్చేస్ చేస్తారనుకోండి, దాని మీద డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ అనేది ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్తో పాటు ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది, అంతే కదా. అదేవిధంగా అంటే మీరు ఏదైనా కూడా ఐటమ్ తీసుకున్నట్లయితే ఒకటి పుట్టింది, ఒకటి తయారు చేయబడింది అంటే అది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. మనందరికి కూడా అనుభవం ఉంటుంది. మనం ఏదైనా ఒక మంచి వస్తువుని కొనుక్కుంటాం, సడన్గా ఒకరోజు అది పాడైపోతుంది, ఏదో విధంగా విరిగిపోతుంది, పడిపోతుంది, లేకపోతే తనంతట తానే ఆఫ్ అయిపోతుంది. అప్పుడు మనం అనుకుంటాం, అరే దీని లైఫ్ స్పాన్ ఇంతవరకు వచ్చిందా? అవునా కదా? సడన్గా ఆఫ్ అయిపోతుంది. టేప్ రికార్డర్ కానీ టీవీ కానీ ఏదైనా, లేదా మొబైల్ అయితే చేతిలోంచి పడిపోతుంది, గ్లాస్ విరిగిపోతుంది, లేదా పనిచేయడం మానేస్తుంది, బ్యాటరీ అయిపోతుంది.
అంటే దేనికైతే సృష్టి అది ఆది అనేది ఉందో దానికి అంతం కూడా ఉంటుంది, అంతే కదా. కానీ భగవంతుడు అనాదిం. అనాదిం అంటే ఆయనకి ఆది అనేదే లేదు, భగవంతుడికి ఆది లేదు. మనకి ఆది అనేది ఉన్నది. మనకి అంటే యాక్చువల్గా చెప్పాలంటే మనము శరీరం అనుకున్నట్లయితే ఆది ఉన్నది, అంతే కదండి. శరీరానికి ఆది ఉందా లేదా ఒప్పుకుంటారా? మనందరికి డేట్ ఆఫ్ బర్త్ ఉందా? ఉంది ప్రభుజీ. ఉంది కదా. లేకపోతే మనం ఎవరైనా ఉన్నారా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు? ఎవరు లేరు ప్రభుజీ. చిరంజీవులు ఎవరైనా వచ్చారా అక్కడికి? ఓకే. సో ఆది అనేది ఉంటుంది కంపల్సరీగా, శరీరానికి కంపల్సరీగా దానికి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉన్నది. సో ఆది వచ్చిందంటే అంతం కూడా ఉంటుంది ఇక కంపల్సరీగా, అది శరీరానికి సంబంధించింది. ఆత్మకి సంబంధించిన వరకు ఆత్మకి ఆది లేదు, అంతం లేదు. భగవంతుడు కూడా ఆది లేదు, అంతం లేదు. ఇది ముఖ్యమైనటువంటి విషయం, అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ అనాదిం అనేటువంటి పదానికి ఇంకొక అర్థం అనేది ఉన్నది. అంటే ఈ సృష్టి, విష్ణు సహస్రనామంలో మొట్టమొదటిగా విష్ణు సహస్రనామంలో మొట్టమొదటి పదం చెప్పండి ఏంటి? విశ్వం. విశ్వం. విష్ణు షట్కారు. విశ్వం. విశ్వం అంటే సృష్టి. ఈ విశ్వం అంటే భౌతిక ప్రపంచం. ఈ భౌతిక ప్రపంచము భగవంతుడి నుంచి వచ్చింది, దానికి కూడా స్టార్టింగ్ డేట్ అనేది ఉన్నది. మళ్ళీ దానికి ఆది ఉన్నదంటే దానికి అంతం కూడా ఉన్నది, అవునా కదా. ఆది ఉందంటే అంతం కూడా ఉంది. ఎన్ని రోజులు ఉంటుంది విశ్వం? బ్రహ్మదేవుడి ఆయుర్దాయం ఎంత ఉంటుందో అన్ని రోజులు ఉంటుంది. బ్రహ్మదేవుడి యొక్క ఒక్కరోజు 430 కోట్ల సంవత్సరాలు. అలా ఒక్కరోజు మీరు ఒక ఏడాది మీరు క్యాల్కులేట్ చేసుకోవాలి. 430 కోట్ల సంవత్సరాలని 365 రోజులతోటి మల్టిప్లై చేయండి. దాన్ని 120 సంవత్సరాలతోటి మల్టిప్లై చేయండి. ఎన్ని కోట్ల సంవత్సరాలు వస్తుందో అన్ని కోట్ల సంవత్సరాలు ఈ విశ్వం అనేది ఉంటుంది. బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్దాయం ఎంతసేపు ఉంటుందో అంతసేపు ఈ విశ్వం అనేది ఉంటుంది. అంటే ఈ విశ్వము ఎప్పుడైతే ఉండిందో, ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, అంతకన్నా ముందు భగవంతుడు ఉన్నాడా లేడా? ఏమంటారు? భగవంతుడు విశ్వం కన్నా ముందు ఉన్నాడా? ఉన్నారు ప్రభుజీ. ఆయన ఉండటంతోనే విశ్వాలన్నీ వచ్చాయి. ఆయన నుంచి విశ్వం వచ్చింది. ఎలా వచ్చింది? ఆయన ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పండి విశ్వాలన్నీ కూడా? ఆయన రోమకూపాల నుంచి ప్రభుజీ. భగవంతుడి యొక్క రోమకూపాల నుంచి, భగవంతుడి యొక్క స్వేద రంధ్రముల నుంచి, చర్మము యొక్క స్వేద రంధ్రములు ఏవైతే ఉంటాయో రోమకూపముల నుంచి చాలా 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 విశ్వాలన్నీ కూడా వచ్చాయి. సో ఇవన్నీ కూడా వచ్చాయి. అవన్నీ కూడా బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్దాయం ఎంతసేపు ఉంటుందో ద్విపరార్థం అంటాం. ఆ ద్విపరార్థం అంతకాలం ఉంటుంది ఆ విశ్వము. తర్వాత భగవంతుడి లోపలికి లయం అయిపోతాయి. కాబట్టి తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? భగవంతుడు సృష్టి కన్నా ముందు కూడా ఉన్నాడు, సృష్టి తర్వాత కూడా ఉన్నాడు కదండి. కాబట్టి ఈ సృష్టికి భగవంతుడు భిన్నుడు. కానీ మన శరీరం మీరు చూసినట్లయితే మనం ఆత్మల కింద మనం పరిగణించడం కాకుండా మనం అందరం కూడా భగవంతుడి యొక్క అంశలం. మమైవాంశ జీవవతి, మనం భగవంతుడి యొక్క అంశలం. ఆత్మ జీవులందరూ కూడా భగవంతుడి యొక్క అంశలు. కానీ మనకి ఇవ్వబడినటువంటి ఈ శరీరాలు ఏవైతే ఉన్నాయో, ఈ శరీరాలన్నీ కూడా ఈ సృష్టికి సంబంధించినటువంటి శరీరాలు. వాటన్నిటికీ కూడా ఆది అంతము అనేవి రెండు కూడా ఉంటాయి. ఈ సృష్టికి సంబంధించినవి. అందుకే మనం చెప్తాం, నేను తెలుగువాడిని, నేను తమిళియన్ని, నేను భారతీయుణ్ణి అని చెప్తాం. అంటే ఈ దేశానికి సంబంధించినటువంటి శరీరము, అవునా? లేకపోతే ఈ ప్రపంచానికి, ఈ మట్టికి సంబంధించినటువంటి మన శరీరం. మనకు ఒరిజినల్గా కనెక్షన్ లేదు, కానీ మన శరీరానికి ఉంది కనెక్షన్, అంతే కదా. కానీ భగవంతుడు అలా కాదు. భగవంతుడు సృష్టికి చెందినటువంటి వాడు కాదు, ఈ సృష్టికి చెందినటువంటి వాడు కాదు.
భగవంతుడి యొక్క శరీరము, భగవంతుడి యొక్క ఆత్మ భిన్నములు కావు, రెండు ఒకటే. కొంతమంది మీరు అనుకోవచ్చు భగవంతుడికి ఆత్మ ఉన్నది, భగవంతుడికి శరీరం ఉంది. అలా లేదు. భగవంతుడికి ఆత్మ లేదు, శరీరం రెండు ఒకటే. అయితే భగవంతుడి సృష్టికి భిన్నము. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు చూడండి, అతడు బ్రహ్మను, శివుని మరియు ఇతర దేవతలను సృష్టించి ఉండుట చేత లోక మహేశ్వరుడై ఉండను. నెక్స్ట్ శ్లోకం, నెక్స్ట్ చూద్దాం. యోమాం అజం అనాదించ వేత్తి లోక మహేశ్వరం. లోక మహేశ్వరం అంటే ఇక్కడ చెప్తున్నానండి, లోక మహేశ్వరం అంటే సర్వలోకములకు దివ్యమైనటువంటి ప్రభువు. ఈ లోక మహేశ్వరం అనేటువంటి శ్లోకము, ఈ పదము ఇంకొక చోట కూడా వచ్చింది భగవద్గీతలో. ఎవరికైనా గుర్తున్నదా? చాలాసార్లు మనం చెప్తూ ఉంటాం ఆ శ్లోకాన్ని. లోక మహేశ్వరం ఎక్కడెక్కడ వచ్చింది? సర్వలోక మహేశ్వరం. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సూరదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. భగవంతుడు సర్వలోక మహేశ్వరుడు, అన్ని లోకాలకి మహేశ్వరుడు శ్రీకృష్ణ భగవానుడు. చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారండి ఇక్కడ. చాలా సింపుల్ క్వశ్చన్. యోమాం అజమనాదించ వేత్తి లోక మహేశ్వరం. ఎవరైతే గనక నేను సర్వలోక మహేశ్వరుడు అని తెలుసుకుంటున్నాడో, అసమ్మూఢ. అసమ్మూఢ అంటే, సమ్మూఢ అంటే కొంచెం భ్రాంతి కలిగి ఉండడం. మూఢ అంటే భ్రాంతి కలిగి ఉండడం. సమ్మూఢ అంటే చాలా భ్రాంతి కలిగి ఉండడం. అసమ్మూఢ అంటే ఎటువంటి భ్రాంతి కలగకుండా ఉండడం. అంటే ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది లేనే లేదు. 100% క్లారిటీ, ఖచ్చితంగా తెలుసు. అసమ్మూఢ. ఎవరికైతే కృష్ణ భగవానుడి యొక్క పొజిషన్ తెలుసో, ఆయన సర్వలోక మహేశ్వరుడని, సమర్థ్యేషు. చూడండి, చాలా ముఖ్యమైనటువంటి పదం వచ్చింది ఇక్కడ. సమర్థ్యేషు. మర్త్య అనేటువంటి పదం ఎలా వచ్చిందంటే మృత్యువు నుంచి వచ్చింది పదం. మృత్యువు నుంచి మర్త్యులు వచ్చారు. మృత్యువు అంటే ఏంటి అంటే శరీరము యొక్క అంతాన్ని మృత్యువు అంటారు. అంటే ఒక దేహము గనక చాలించినట్లయితే ఆ దేహాన్ని విడిచిపెట్టడాన్ని మృత్యువు అంటారు. మర్త్యులు అంటే దేహాన్ని విడిచిపెట్టేటువంటి వాళ్ళు. మర్త్యులు అంటే ఏంటి? మృత్యువుని పొందేటువంటి వాళ్ళు, మరణించే వాళ్ళు. అయితే నేను మీ మనందరూ ఒక ప్రశ్న అడుగుతున్నాను. భగవంతుడు ఎందుకు జీవులందరినీ కూడా మర్త్యులు అని పిలుస్తున్నారు ఇక్కడ చెప్పండి? హరే కృష్ణ, మరణించేవారు కాబట్టి. మృత్యు ఉన్నది కాబట్టి మర్త్యులు. ఇంకా ఇక్కడ ఎందుకు చెప్తున్నారు? ఈ శ్లోకంలో ఎందుకు చెప్పాలి మర్త్యేషు అని ఎందుకు చెప్పాలి అంటే పర్టికులర్గా అలా చెప్పి మరి చెప్తున్నారు. మరణించే వాళ్ళల్లో అని చెప్తున్నారు. ఎందుకట్లా మరణించే వాళ్ళలో అని ఎందుకు చెప్పాలి? అంటే అందరూ భూమి మీద ఉన్న ప్రతి జీవరాశిని మరణిస్తుంది కాబట్టి మరణించే వాళ్ళు అని చెప్తున్నారు ప్రభు. ఎస్. ఇంకా ఎస్ మాతాజీ, వెరీ గుడ్. ఇంకా ఎందుకు పర్టికులర్గా కృష్ణ భగవానుడు మర్త్యేషు అని చెప్తున్నారు ఇక్కడ? అంటే మరణించే వాళ్ళల్లో అని ఎందుకు చెప్తున్నాడు? స్వామికి మృత్యు లేదు కాబట్టి మరణించే వాళ్ళల్లో అని చెప్తున్నారు ప్రభుజీ. కరెక్ట్. ఆయనకి మృత్యు అనేది ఉండదు. ఆయన అజం అంటే ఆయనకి పుట్టుక లేదు, అలాగే ఆయనకి మరణం కూడా లేదు. ఆయన మర్త్యుడు కాదు, అమర్త్యుడు. ఆయనకి మృత్యు అనేది ఉండదు. ఎందుకంటే పుట్టుక లేని వాడికి మృత్యు ఎలా ఉంటుంది? పుట్టుక కూడా లేదు, మృత్యు కూడా లేదు, కర్మ కూడా లేదు, ఆయనకు కోరిక కూడా లేదు, ఆయనకు ఒకటి సాధించాలని కూడా లేదు. ఇక్కడ భౌతికమైనటువంటి గుణాల ప్రభావం కూడా లేదు. ఆయన ఏం కోరుకుంటాడో దొరుకుతుంది ఆయనకి. కాబట్టి ఇక్కడ మర్త్యేషు అంటే మన పొజిషన్ని గుర్తు చేస్తున్నాడు భగవంతుడు. గుర్తుపెట్టుకోండి అని. మనం మర్చిపోతాం, అవునా కదా? మన పొజిషన్, అవునా కదా? ఒకసారి అలాగే యక్ష ప్రశ్నలలో
యక్షుడు అడుగుతాడనమాట, అన్నిటికైనా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటని. యుధిష్ఠిర మహారాజ్ చెప్తాడు, హాని హాని చ భూతాని గచ్చామి యమాలయం. ప్రతి నిమిషము కూడా మనుషులు చనిపోతున్నారు. మనుషులు ఎందుకు? మన చుట్టూ కూడా చిన్న చిన్న ప్రాణులు చనిపోవడంలే మన కంటి ముందే. మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం, మన వీధిలో ఎక్కడో అక్కడ మన రిలేటివ్స్ ఎవరో ఒకళ్ళు ప్రతిరోజు న్యూస్ పేపర్ తీస్తే వీళ్ళు చనిపోయారు, వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు, వాళ్ళు చనిపోయారు, వింటూనే ఉంటాం. కానీ మనమేమనుకుంటామో, మనకు చావులేదంట. నాకు మాత్రం శాశ్వతం అనుకుంటా. నేను శాశ్వతం అని అనుకుంటాను. నాకు అసలు చావే లేదు, నేను శాశ్వతం. భగవద్గీత క్లాస్కి రండి అంటే చాలా టైం ఉంది సార్ అంట. అవునా? టైం ఉందని ఎవరు చెప్పారు? టైం ఉందని ఎవరైనా రాసి ఇచ్చారా? మనకి ఎవరైనా గ్యారంటీ ఇచ్చారా మనకి టైం ఉంది, మీకు టైం ఉందని? కానీ మర్చిపోతాం మనం. అది ఒక రకమైన ఇల్యూషన్ అనమాట. బతికేస్తాము, బతుకుంటాం. కానీ యాక్చువల్గా మన పొజిషన్ మర్చిలేము మనం. అంటే ఒక్క సెకండ్, అసలు ఇప్పుడు బతుకున్నాము, ఇంకొక సెకండ్ ఉంటామని గ్యారంటీ లేదు. మీరు అప్పుడప్పుడు యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటారు, ఎవరో పాట పాడుతుంటారు, అలాగే పడిపోతారు. అబ్దుల్ కలాం గారు ఆయన స్పీచ్ ఇస్తున్నారు, అవునా? అవును ప్రభు. ఇస్తూ అలాగే కుప్పకూలిపోయినాడు. కుప్పకొలిపారు. అలా చాలా మంది అలా మాట్లాడుతూ లేకపోతే ఏదో ఒక డ్రామా చేస్తూ ఎవరో ఇట్లా అలాగే నుంచొని అక్కడికక్కడే కుప్పకొలిపోతారు. ఇది మన పొజిషన్, ఇది మర్త్యేషు అంటే మన పొజిషన్. ఎందుకు చెప్పాలంటే ఇది చాలా అవసరం. భగవంతుడి పొజిషన్ ఏంటో డిసైడ్ చేసే ముందు మన పొజిషన్ మనం తెలుసుకోవాలి, అవునా? ఎందుకంటే మన పొజిషన్ మనం తెలుసుకోకుండా మనం భగవంతుడి పొజిషన్ డిసైడ్ చేయడానికి వస్తున్నాం కాబట్టి భగవంతుడు మనకి మళ్ళీ గుర్తు చేస్తున్నాడు అనమాట. ఫస్ట్ నీ పొజిషన్ నువ్వు తెలుసుకో. నీ పరిస్థితి ఏంటంటే మర్త్యేషు అంటే చనిపోయేటటువంటి వాళ్ళు. అంటే ప్రతి జీవికి మరణం అనేది ఉన్నది. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. ఒకటేసారి మరణం ఉంటుందా? పోనీ ఒకసారి మరణం అంటే భయపడవచ్చు. మరణం అంటే అందరు భయపడతారు. మృత్యు అంటే అందరికి భయం, అవునా కదా? ఎవరు భయపడరు? మృత్యు అంటే అందరు భయపడతారు. ఒకసారి మృత్యు అయితే పర్వాలేదండి. ఎన్నిసార్లు మృత్యు జరుగుతుంది చెప్పండి భౌతిక ప్రపంచంలో? అనేక సార్లు ప్రభుజీ, లెక్కలేదు ప్రభుజీ. ఒకసారితో అయిపోతుందా? అయిపోదు ప్రభుజీ. ఒకసారితో అవ్వదు. మళ్ళా ఏం జరుగుతుంది? ఒక శరీరం నుంచి ఇంకొక శరీరం లోపలికి వెళ్తాం. కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి. ఏం జరిగింది? కౌమారం, యవ్వనం, జర, తర్వాత తథా దేహాంతర ప్రాప్తి, ఇంకొక దేహం వచ్చింది. అండ్ మనం చేసేటువంటి కర్మల వల్ల ఇంకొక దేహం రెడీ అవుతున్నది అక్కడ, మనకు తెలియడం లేదు. మనం అనుకోవచ్చు, అరే నేనేం చేయట్లేదండి, నా పని నేను చేసుకుంటున్నాను, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, వస్తున్నాను, నేనేం చేశాను అంటే మనకి తెలియకుండానే ఇంకొక శరీరం రెడీ అవుతున్నది అక్కడ. మనం చేసే ప్రతి పనికి మనకి రాబోయే శరీరానికి కనెక్షన్ ఉంది. ఎలాంటి శరీరం కావాలో అది డిసైడ్ అవుతుంది మనం చేసే పని బట్టి, మనకున్నటువంటి చైతన్యం బట్టి. మనము సాత్వికమైన చైతన్యంలో ఉంటే ఉత్తమమైనటువంటి శరీరం తయారవుతున్నది. తామసికమైనటువంటి చైతన్యం ఉంటే అధమమైనటువంటి శరీరం తయారవుతున్నది. అంటే నెక్స్ట్ మనకి రాబోయేది దేవతా శరీరమా లేకపోతే ప్రాణుల యొక్క శరీరమా, జంతువు శరీరమా అనేది డిసైడ్ అయ్యేది మన చైతన్యం బట్టి, మన కర్మల బట్టి, గుణకర్మ, మన గుణాల బట్టి, మన కర్మలను బట్టి నెక్స్ట్ చైతన్యం అనేది కూడా రెడీ అవుతున్నది. నెక్స్ట్ శరీరాలు ఒకటి కాదు రెడీ అవుతున్నారు, 2, 3, 1, 2, 3 అన్ని రెడీగా ఉన్నాయి అట్లా ఒక లైన్లో. అంటే మన టైం అయిపోవడం ఏంటి, వెంటనే ఏదైతే శరీరం రెడీగా ఉందో ఆ శరీరంలోకి పంపించబడతాము కంపల్సరీగా. అంటే మనకు ఆప్షన్ ఉండదు ఇంకా. లేదండి నేను ఇప్పుడు రెడీగా లేను, నేను రాను అని అనొచ్చా మనం? చెప్పండి, ఎవరైనా అలా అనగలరా? మన చేతిలో సారీ అండి, నేను రానండి, ఇప్పుడు నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి, నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అరే నేను ఇంకా పనులు చేసుకోవాలండి, నేను ఇంకో పని మొదలెట్టాను, ఇంకో 2-3 ఏళ్ళు పడుతుంది దానికి, మధ్యలో ఉన్నాను,
మధ్యలో ఏంటి మీ గోల? నేను రాను. అలా అవుతుందా? కుదురుతుందా? ఎవరు వస్తున్నారు ప్రభుజీ. కుదరదు. భౌతిక ప్రపంచం ఆగదు, తోసేస్తుంది అంతే, తోసేస్తుంది. మనం ఇంకో నెక్స్ట్ శరీరంలోకి వెళ్ళిపోవాల్సిందే కంపల్సరీగా. ఇంకంత మనకి ఆప్షన్ అనేది లేదు. రెండో శరీరానికి వెళ్ళాలి, తర్వాత దాని నుంచి ఇంకొక శరీరం కూడా రెడీగా ఉంది. అలా పెద్ద లైన్ ఆఫ్ బాడీస్ రెడీ అయిపోతున్నాయి మన కర్మలకి. కాబట్టి ఎందుకు ఇంకొక శరీరం తయారవుతున్నది? పాపం వల్ల. చూడండి, సమర్త్యేషు అసమూఢ సమర్త్యేషు సర్వ పాపై ప్రముచ్యతే. ఈ పాపాల కారణం ఏదైతే మన కర్మల గురించి మనం చెప్పుకున్నాం కదా, మనకి కర్మలు ఉన్నాయి కాబట్టి, మనకి పాపం అనేది ఉన్నది కాబట్టి మనకి శరీరం అనేది వస్తున్నది. ఎప్పుడైతే మనం పాప రాహిత్యాన్ని పొందుతామో, అంటే ఎటువంటి పాపము లేనటువంటి పరిస్థితికి వస్తామో, అప్పుడు మళ్ళా మర్త్యేషు కాదు, అప్పుడు అమృతత్వం అంటే నిత్య సిద్ధ. అంటే అప్పుడు మనకి ఆధ్యాత్మిక శరీరాన్ని ఇస్తారు. 2 రకాల శరీరం అయితే ఉండాలి. ఆధ్యాత్మిక శరీరమైనా ఉండాలి, భౌతిక శరీరమైనా ఉండాలి. ఆధ్యాత్మిక శరీరం అంటే చతుర్భుజ రూపంలో ఉంటుంది, విష్ణుమూర్తి లాగా ఉంటుంది, కానీ విష్ణుమూర్తి కాదు. వైకుంఠ ధామానికి వెళ్ళవలసి ఉంటుంది. వైకుంఠ ధామంలో ఇంకా అక్కడ చావు అనేది ఉండదు. ఆ శరీరానికి ఎటువంటి జన్మ మృత్యు జర వ్యాధి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఎప్పుడు కూడా చాలా సంతోషంగా సచ్చిదానంద రూపంలో ఉండవచ్చు. అది ఒక ఆప్షను. అది కాకుండా ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే భౌతికమైనటువంటి శరీరము. అది దేవతా శరీరమైనా ఉండొచ్చు, లేకపోతే రాక్షసుల శరీరమైనా ఉండొచ్చు, లేకపోతే ఒక ప్రాణులు జంతువులు అనేటువంటి శరీరమై ఉండొచ్చు, మనుషుల శరీరమైనా ఉండొచ్చు. ఏది ఏమైనా కూడా శరీరం అనేది కంపల్సరీగా ఉంటుంది. పాపము ఉన్నంత వరకు శరీరం అనేది ఉంటుంది. మరి మనం పాపం చేశామని ఎవరు చెప్తున్నారు? నేను పాపాత్ముడిని అని ఎందుకు అంటున్నారు మీరు అని మీరు అడగవచ్చు. దానికి ప్రూఫ్ ఏంటి? నేను పాపం చేశాను అని చెప్పడానికి ప్రూఫ్ ఏంటి? మళ్ళీ జన్మ తీసుకున్నాం కదా ప్రభుజీ. ఎస్, సపోజ్ ఎవరైనా జైల్లో ఉన్నారనుకోండి, వాళ్ళు ఏదో తప్పు చేశారు, ఎన్నో సంవత్సరాల కిందట జైలుకి వచ్చారు, కానీ మర్చిపోయారు ఏం చేశారు, గుర్తులేదు వాళ్ళకి. వాళ్ళు అడుగుతారనమాట, నేను తప్పు చేశాను అని ప్రూఫ్ ఏంటి అని. మనం ఏం చెప్తాం, దాని ప్రూఫ్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు జైలు బయట ఉన్నామా? అంతే కదా. లోపల ఉన్నా. జైలు లోపల ఉన్నావంటే నువ్వు తప్పు చేసావనే కదా. లేదా ఊరికే ఎందుకు పంపిస్తాను నేను లోపలికి? బై మిస్టేక్ పంపించారు కదా. బై మిస్టేక్ పంపించరు, అంటే ఇతను తప్పు చేశాడు కాబట్టి ఇతను జైల్లో ఉన్నాడు. నువ్వు ఇప్పుడు జైల్లో ఉన్నావు కాబట్టి నువ్వు తప్పు చేసావన్నమాట. అంటే మనం కూడా ఇప్పుడు ప్రస్తుతానికి జైల్లో ఉన్నాం. ఏంటా జైలు? జన్మనే జైలు ప్రభు. ఎస్, ఈ జన్మ అనేటువంటి జైలు ఏదైతే ఉందో, ఈ యంత్రారూఢాని మాయయ, ఈ యంత్రము, ఇది ఒక యంత్రం. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అవుతుంది, రోబోట్స్ అన్నీ కూడా రెడీ అవుతున్నాయి, అవునా? యంత్రములు అంటే చూడడానికి మనిషిలాగా ఉంటాయి, అవునా? లోపల అందులో ఆత్మ ఉండదు, అలా 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 నడుస్తూ ఉంటాయి. మనం కృష్ణ భగవానుడు చెప్తున్నాడు భగవద్గీతలో, ప్రతి జీవుడు కూడా యంత్రారూఢాని మాయ అని. మనందరూ కూడా ఒక రోబోట్ లాగా. ఓకే, ఇది ఒక యంత్రము. ఈ శరీరం అనేది ఒక యంత్రం. లోపల జీవుడు ఉన్నాడు, కంట్రోల్ చేస్తున్నాడు లోపల జీవుడు. కానీ మాయ అనేటువంటి ఈ టెక్నాలజీ ద్వారా భగవంతుడు ఈ జీవుణ్ణి ఈ రోబోట్లో బంధించేశాడు. అండ్ దెన్ పోనీ ఈ జీవుడు సుఖంగా ఉన్నాడా? జీవుడు సుఖంగా ఉన్నాడా లోపల? చెప్పండి. సుఖంగా ఉన్నారా ఈ శరీరం లోపల? గర్భంలో ఉన్నప్పుడు పడుతుంది. ఈ శరీరానికి ఒక మంచి పేరు కూడా ఉందండి. ఓకే, దుఃఖాలయం. నవద్వారపురి. ప్రభుజీ. నవద్వార కృష్ణ జపం చేసేటప్పుడు ఆనందంగానే ఉంటుంది. అది నిజమే, ఆధ్యాత్మికం. నవద్వారపురి అంటే 9 రంధ్రాలు ఉన్నట్టు, లేకపోతే 9 ద్వారాలు, 9 ద్వారాలు ఉన్నటువంటి ఒక పురి, అంటే ఒక సిటీ. 9 ద్వారాలు ఉన్నాయన్నమాట. 9 గేట్స్ ఉన్నటువంటి ఒక సిటీ. మన శరీరంలో 9 ద్వారాలు ఉన్నాయి కాబట్టి నవద్వారపురి అని కూడా అంటారు. సో ఈ సిటీ లోపల పురంజనుడు తిరుగుతున్నాడు, జీవుడు తిరుగుతున్నాడు అన్నమాట. లోపల సంతోషంగా ఇటు అటు ఇటు అటు విహరిస్తున్నాడు. ఒకరోజు నాడు ఏం జరుగుతుంది? పురంజనుడి భార్య వాడిని చంపేస్తుంది, బయటికి తోసేస్తుంది బయటికి. ఒకరోజు భార్య మనస్సు
ఆ మనస్సునే ఆ ఆ మనస్సునే గట్టిగా పట్టుకొని ఆ మనస్సునే నమ్ముతాడు, ఎంతగానో ప్రేమిస్తాడు. మనసు ఏం చెప్తే అది చేస్తాడు. కానీ చివరికి మనసు ఏం చేస్తుంది? మనని మోసం చేస్తుంది. మనసే మనని చంపేస్తుంది. మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయం. మనసు ఏం చేస్తుంది? మనిషిని మోసం చేస్తుంది. కాబట్టి మన మనస్సు చెప్పిన మాట వినాలా, గురువు చెప్పిన మాట వినాలా? చెప్పండి. గురువు చెప్పిన మాట వినాలి ప్రభు. గురువు చెప్పింది. గురువు చెప్పిన మాట వినాలి. గురువు భగవంతుడు చెప్పిన మాటని చెప్పాలి. భగవంతుడు ఏం చెప్తున్నాడు అది మనం ఒప్పుకోవాలి. మన మనసుకి ఎన్నో తోచవచ్చు, కానీ మనస్సుని నమ్ముకున్న వాళ్ళు ఖచ్చితంగా మోసపోతారు. మనస్సుని నమ్ముకున్న వాళ్ళు ఏమవుతుంది? చివరికి పురంజనుడికి ఏం గతి పట్టిందో అదే గతి కూడా మనకు కూడా పడుతుంది. మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయం. మనసే బంధనానికి కూడా కారణం, మనసే మోక్షానికి కూడా కారణం. అర్జునుడి మనస్సు ఏం చెప్పింది? యుద్ధం చేయమని చెప్పిందా, చేయవద్దని చెప్పిందా? యుద్ధం వద్దు, పాపాలు చేయొద్దని వస్తాయని చెప్పింది. అరే మంచిది కదండి, మీరేంటి ఇట్లా చెప్తారు? అర్జునుడు ఏం చెప్తున్నాడు? అహింస. ఎంతమంది చనిపోతారు, ఎంత మంచి మాట చెప్తున్నాడు. అర్జునుడు ఏం చెప్తున్నాడు? బంధువులతో గొడవ పడకూడదు. ఇంత మంచి మంచి మాటలు చెప్తుంటే అర్జునుడు తప్పని చెప్తున్నారు. మీరు ఈ భగవద్గీత ఎందుకు చదువుతున్నారు? ఆయన అన్ని కరెక్ట్గా చెప్తున్నాడు. ఆయన అహింసో పరమా ధర్మ, బంధువులు ఇప్పుడు ఈ కురుక్షేత్ర యుద్ధం వచ్చి అధర్మంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ధర్మాన్ని నాటించడానికి కోసం అని భగవంతుడు పోరాడుతున్నారు. కానీ అది కూడా ధర్మమే కదా. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? ఎవరిని చంపకుండా ఉంటే అదొక ధర్మం. ఏదైంది అది అయింది. ఎవరిని చంపకుండా ఉండడం అదొక ధర్మం. అధర్మమే భగవంతుడు చెప్పాడు కాబట్టి చెయ్యాలి. అన్యాయాన్ని చూస్తూ ఊరుకోవడం కూడా పాపమే అని చెప్తారు కదా ప్రభుజీ. ఎస్, ఇంకా అందులో చాలా ధర్మ రహస్యాలు ఉన్నాయి, కానీ అందులో వెళ్లకుండా మనం సింపుల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. భగవద్గీత చెప్పే కన్నా ముందు అర్జునుడి మనస్థితి ఒకలాగున్నది, భగవద్గీత చెప్పిన తర్వాత ఒకలాగున్నది. భగవద్గీత చెప్పే కన్నా ముందు ఏం చెప్పాడు అర్జునుడు? బంధు ప్రీతి విచారము అట్లా చెప్పినాడు. అర్జునుడు ఏం చెప్పాడంటే అతను yes, ద్వంద్వాల్లో ద్వంద్వం, కన్ఫ్యూజన్, చేయాలా చేయకూడదా. ఆయన మనస్సు చెప్పినట్టుగా ఆయన వింటున్నాడు మాటని. సాక్షాత్తు కృష్ణ భగవానుడే రథసారథి కింద వచ్చి కూర్చున్నాడంటే అర్థం ఏంటి? కృష్ణుడు రథసారథి కింద వచ్చి ఆయన రథాన్ని నడుపుతున్నాడంటే అర్థం ఏంటి? కొంచెం దూరం వెళ్ళి మళ్ళా వెనక్కి తిరగడానికి ఆయన వచ్చింది. చెప్పండి. మనసును కంట్రోల్ చేస్తున్నాడు. సింపుల్. భగవంతుడు రథసారథి కింద వచ్చాడంటే యుద్ధం చెయ్యాలని అర్థమా, లేకపోతే యుద్ధం స్టార్టింగ్ లో నాకు రియలైజేషన్ వచ్చింది, చాలా మంది చనిపోతున్నారు, చిచి యుద్ధం వద్దు, ఏమొద్దు, చెయ్యాలని అర్థం. యూటర్న్ తీసుకొని వెళ్ళిపోవడం చెయ్యాలనే అర్థం. మరి భగవంతుడే రథసారథి కింద వచ్చాడండి కదా, అంటే ఏంటి అర్థం? యుద్ధం చెయ్యాలి అని అర్థం. అన్ని శాంతి ప్రయత్నాలు అన్నీ అయిపోయినాయి అప్పటికి. భగవంతుడి కోరిక, భగవంతుడు ఏమనుకుంటున్నాడో మనం తెలుసుకోలే. భగవంతుడి యొక్క ప్రణాళిక మనకు అర్థం కాదు. భగవంతుడి యొక్క ప్రణాళిక మనకి అర్థం కాదు. మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ భగవద్గీత క్లాసుల్లో ఏం చేస్తున్నాం? మనము భగవంతుడి యొక్క ప్రణాళికని అర్థం చేసుకోవడానికి కొంతవరకు ప్రయత్నం చేస్తున్నాం. కానీ అర్థమవుతుందా మనకి? ఎంతవరకు అర్థమవుతుంది? మీలో ఎంతమందికి కంప్లీట్ గా అర్థమైంది భగవంతుడి ప్రణాళిక? ఎవరికి కంప్లీట్ గా అని చెప్పలేం ప్రభుజీ. అయితే కొంచెం అర్థం అవుతుంది. తప్పకుండా ఎన్నిసార్లు వింటే అన్ని లోతుగా తెలుసుకోగలుగుతున్నాం ప్రభుజీ. దీనికి అంతమే లేదు ప్రభుజీ. కొంతవరకు మనకు అర్థమవుతుంది. కానీ నిజం చెప్తాను, మనం గట్టిగా చాలా ఓపెన్గా చెప్పేద్దాం విషయం. భగవంతుడు మనకు విషయం చెప్తున్నాడు, కానీ మనం దాన్ని ఒప్పుకోవట్లేదు. ఓపెన్గా చెప్పేస్తున్నాడు భగవంతుడు. అవునా కదా? నిజం చెప్పండి. కరెక్టే ప్రభుజీ. మనకు అర్థమైంది భగవంతుడు ఏమన్నాడు. ఎన్ని జన్మలు తీసుకున్నా మాకే తెలీదు. ఆ దీంట్లో ఉండిపోయిన వల్ల, ఆ బురదలో ఉండిపోయిన వల్ల మంచికి రమ్మడానికి అంత కష్టంగా ఉంది. నిజమే, మన అందరిలో ఉన్నటువంటి పరిస్థితి నేనైతే చెప్తున్నాను ఓపెన్ గా. భగవంతుడు అయితే క్లియర్ గా చెప్తున్నాడు ఇలా చేయి ఇలా చేయాలి, కానీ మనం 100% చేయగలుగుతున్నామా? మనకు తెలుసు భగవంతుడి మెసేజ్ మనకు అర్థమైంది. భగవంతుడి మెసేజ్ మనకు అర్థమైంది, ఎక్కడో ఏదో తేడా ఉంది. మన మాట వినట్లేదు.
మన మనసు మన అర్జునుడు శుద్ధ భక్తుడు కాబట్టి బుద్ధి లాస్ట్ చెప్పినట్టుగా మనసు పోవట్లే ప్రభుజీ. అన్నారు. బుద్ధి మనకి చెబుతూనే ఉంది ఇలా అంత వద్దని. స్థితి లేదు ప్రభుజీ. ఇంకా ఎన్ని జన్మలు తీసుకోవాలో తెలియదు. అదే మాతాజీ. ఎస్ వెరీ గుడ్. మనం ఆనెస్ట్గా ఉండాలి. అందుకని ఇంపార్టెంట్. మన బుద్ధి చెప్తుంది కరెక్టే. మన బ్రెయిన్ మన ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అవుతుంది. బుద్ధికి ట్రైనింగ్ వచ్చింది, కానీ మనసు ఇంకా ఒప్పుకోవడాలి. ఒప్పుకుంటే పని అయిపోతుంది యాక్చువల్గా, అంతే కదా. సో ఇక్కడ అదే చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే మనము ఎవరైతే గనక భగవంతుడిని ఒప్పుకుంటారో, భగవంతుడిని పుట్టుకలేని వాడిగా, అనాదిగా, సర్వలోక మహేశ్వరుడిగా, అంటే సర్వలోకాలకి దివ్యమైన ప్రభువుగా ఎప్పుడైతే కనుక మనం ఒప్పుకుంటామో, ఎప్పుడైతే తెలుసుకుంటామో, అలాంటి మనుషులకి అన్ని పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. ఎంత ఓపెన్ సీక్రెట్ ఇది! ఎంత క్లియర్గా చెప్తున్నాడు భగవంతుడు. నన్ను దేవాది దేవుడి కింద ఒప్పుకో, నీ పాపాలన్నీ వెంటనే వెళ్ళిపోతాయి. ఒక్క ముక్కలో చెప్పారండి భగవంతుడు. నాకు చెప్పండి ఓపెన్, ఎంతమంది మనము భగవంతుణ్ణి దేవాది దేవుడి కింద ఒప్పుకోగలుగుతున్నాము? ఓపెన్గా చెప్పండి. అసలు అందరూ దేవతలను ఆరాధిస్తున్నారు, ఈయన కృష్ణుడు దేవాదుడని ఒప్పుకోవట్లేదు. ఒప్పుకుంటాం ప్రభుజీ, నేను ఒప్పుకుంటాను దేవాదేవుడు. మనం ఒప్పుకున్నాం కానీ అందరూ ఒప్పుకోవట్లేదు. కాదు మత Yes. ప్రభుజీ, ఆయన్ని ప్రార్థన చేసినాక నాకు వేరెక్కడ టెంపుల్కే పోబుద్ది కావట్లేదు. కరెక్టే. నేను ఒప్పుకుంటామంటే నేను చెప్పేది ఎలాగంటే, ఇప్పుడు 1 నుంచి 10 వరకు స్కేల్ ఉంది అనుకోండి. 1, 2, 3 5 స్టార్ రేటింగ్ వేస్తాం. అట్లాగే 1 నుంచి 10 రేటింగ్ ఉంది అనుకోండి. 10 భగవంతుడు చెప్పేది 10 అంటే నన్ను 100% ఒప్పుకోవాలి అని. మనం 10కి 10 100% ఒప్పుకుంటున్నామా? అది వాళ్ళకి అది పాయింట్ అక్కడ. 100% కాకుండా కొంచెం 8, 7, ఒకప్పుడు 5 ఉండేది, ఇప్పుడు 7 ఇప్పుడు ఇంకొంచెం పెరిగింది. ఒక 7 అయింది, 7.5. ఇంకా వినని ఇంకా పెరుగుతుంది. అంత పెరుగుతుంది. శరణాగతి భావన ఇంకా రావట్లేదు. 10కి 10 వచ్చిందా? అదే నేను అడిగేది. 10కి 10 అంటే ఇక నాకు ఎటువంటి ఇక డౌటే లేదు. ఇక 100% క్లారిటీ వచ్చేసింది. ఇక భగవంతుడు దేవాది దేవుడు, ఇంక అంతే. ఇంక ఎటువంటి డౌట్ అనేది లేనే లేదు. ఇక నాకు ఎవరు వచ్చినా నేను ఒప్పుకోలేదు. 100% ఒప్పుకున్న ప్రభుజీ మనసు మాట వినలేదు ప్రభుజీ. అది అదే కదా. అదే ఒప్పుకుంటున్నాం ప్రభుజీ, కానీ ఏవో సమస్యలు వస్తే మళ్ళీ ఏంటో అలా అయిపోతాం. అంటే 10% కాదు ప్రభుజీ, 100% మనసు ఒప్పుకున్నా కోతి అన్నారు కదా మనసు కొంచెం అటు ప్రభుజీ. ఇటు అయిపోయి మాట వినటం లేదు. అదే 100లో 70, 75, 80, 85 ఎక్కడో ఉంది ఒక నంబర్లో. 100కి 100 అయితే లేదు. అవునా? లేదు ప్రభుజీ, లేదు ప్రభుజీ. 100% ఒప్పుకున్నా మనసు అటు ఇటు అయిపోతుంది ప్రభుజీ, మాట కన్ఫ్యూజ్ వినడు. అయిపోతాం. అది మనం 2 నిమిషాల్లో కన్ఫ్యూజ్ చేయొచ్చు మనుషుల్ని. అవునా కదా? 2 నిమిషాలు చాలు మన శ్రద్ధని కదిలించడానికి. మనకి ఎంత సమయం కావాలి? ఒక 5 నిమిషాలు చాలు. మనం ఒకసారిగా మానవ సేవనే మాధవ సేవ అన్నాం, గట్టిగా అన్నామంటే అవును 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 చప్పట్లు కొట్టేస్తాం మనం. అవునా కదా? అప్పుడు కొట్టేవాళ్ళం ప్రభుజీ. కానీ ఒకప్పుడు కొట్టేవాళ్ళం కరెక్టే, కానీ ఇప్పుడు తక్కువ. బట్ స్టిల్ 100% ఇంకా అది సింక్ అవ్వలే మైండ్లోకి. కొంతవరకు అయింది, 80, 90. అదే నేను చెప్పే పాయింట్. అవునా? సో ఏంటంటే చాలా చాలా పవర్ఫుల్ శ్లోకం అండి ఇది. నాకైతే చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఈ శ్లోకం చదివిన తర్వాత. అంటే ఎంత శక్తివంతంగా, ఎంత పవర్ఫుల్గా భగవంతుడు చెప్తున్నాడు అని ఆయన పొజిషన్ గురించి. ఎందుకంటే మనం అందరం కూడా కోరుకుంటుంది ఏంటి? మన పాపాలన్నీ పోవాలని కోరుకుంటున్నాం, అంతే కదా? ధర్మాన్ని మనం ధర్మ మార్గాన్ని ఎందుకు పట్టుకున్నామండి చెప్పండి? మనం ధర్మాన్ని ఎందుకు ఆచరిస్తున్నాం? ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం ప్రభుజీ. ఎస్ మాత, చాలా ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. అంటే మనం అందరూ కూడా జనరల్గా జనాలు పూజలు కానీ, పునస్కారాలు కానీ, వ్రతాలు కానీ ఎందుకు చేస్తారు? పుణ్యం రావాలని, పాపము పోవాలని. సో ఆ పాపము పోవడానికి, పుణ్యం రావడానికి ఎన్నెన్నో మార్గాలు ఉన్నాయి. అందులో ఒక మార్గం తీర్థస్నానం. అందుకే కదా అందరు మహాకుంభకి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు మహాకుంభ స్నానానికి చెప్పండి? పుణ్యం కోసం ప్రభుజీ. పుణ్యం కోసం. అంటే పాపాలు పాపాలు పోగొట్టుకోవడం కోసం. కడుక్కోవాలి. నా పాపాలని నేను కడుక్కోవాలి. ఎన్నో జన్మల నుంచి చేసినటువంటి పాపాలని నేను కడుక్కోవడానికి నేను గంగా నదిలో స్నానం చేస్తాను. నాకు పాపరాహిత్యం వస్తుంది. పాపం పోయిందంటే ముక్తి లభిస్తుంది.
ముక్తి లభిస్తే నాకు ఎటువంటి కష్టాలు ఇంకా ఉండవు. అంతే కదా? ప్రభుజీ అది కృష్ణుని నమ్ముకుంటేనే చాలు కదా, అక్కడ పోయి స్నానం చేయాలా? కంపల్సరీ ఏం కాదు. అదే అక్కడ పాయింట్కి వస్తున్నాను. అయితే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఎన్నో మార్గాలు ఉన్నాయి మన పాపాలని వదిలించుకోవడానికి. దేవతల ఆరాధన చేయొచ్చు, మీరు యజ్ఞాలు చేయొచ్చు, కర్మకాండలు చేయొచ్చు, యోగ ప్రక్రియ ప్రాణాయామం చేసినా కూడా పాపం పోతుందంటారు. అవునా? కర్మకాండలు చేయడము, స్నానం చేయడం వల్ల కూడా పాపం పోతుందంటారు. తీర్థ స్నానాలు, ఆ తీర్థ స్థలాలు చుట్టూ వెళ్ళడం అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ భగవంతుడు ఏం చెప్పాడు తెలుసా? సర్వపాపై ప్రముచ్యతే. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అంటే ఏంటి అర్థం? రెండిట్లో కూడా ఒక కామనాలిటీ ఉంది కదా. సర్వపాపై అంటే ఇంకా సర్వము అంటే ఇంకా అందులో ఇంకా అన్నీ ఇంక్లూడెడ్. ఇది ఉంది ఇది లేదు అని కాదు. ఇక ఏ పాపము అనేది 100% మీకు ఏ పాపం ఉండద్దు, 100% నేను క్లియర్ అయిపోవాలి, నేను భగవంతుడి ధామానికి వెళ్ళాలి, నేను భగవంతుడి శుద్ధ భక్తుడిని అవ్వాలి, నాకు భగవంతుడి యొక్క ప్రేమ కావాలి, నాకు కంప్లీట్ క్లెన్స్ అయిపోవాలి, అసలు నీకు ఇది వద్దే వద్దు. అలా అయితే ఏం చేయాలంట? కృష్ణ భగవానుడు కృష్ణనామం పూర్తిగా ఇక్కడే చెప్పాడు భగవంతుడు. ఇక్కడ ఏం చెప్పాడు? చాలా సింపుల్ విషయం చెప్పాడు. శరణాగతి. ఈ శ్లోకంలో చాలా సింపుల్ విషయం చెప్పాడు, కానీ చాలా కష్టమైన విషయాన్ని చెప్పాడు. చెప్పడానికి ఒక ముక్కలో అయిపోయింది, కానీ మనకు ఆచరించడానికి చాలా కష్టమైనటువంటిది. మన మనసు ఒప్పుకోవడం లేదు ఆ విషయాన్ని. ఏం చెప్పాడు కృష్ణ భగవానుడు? అంటే నాకు పుట్టుకలేని శరణాగతి చేయాలి నేను ప్రభుజీ. పుట్టుకలేని వాడిని అని కానీ కాదు. మొదలు చూడండి చెప్పినంత ఎలాగంటే, ఇప్పుడు రాయిస్తారు ఒక అగ్రిమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ లీగల్ అగ్రిమెంట్స్. ఇది ఒప్పుకో, ఇది ఒప్పుకో, ఇది ఒప్పుకో. అవునా? యుద్ధం జరిగినప్పుడు ఏం చేస్తారు రాజులు? ఇది కండిషన్ 1, కండిషన్ 2, కండిషన్ 3 కింద సైన్ పెట్టారు. ఎందులో ఏది ఒప్పుకుంటున్నావు, ఏది ఒప్పుకోను. కండిషన్స్ పెట్టాడు ఇక భగవంతుడు. చూడండి మరి, సింపుల్ కండిషన్స్. ఫస్ట్ విషయం, భగవంతుడికి పుట్టుక లేదని ఒప్పుకోవాలి. మీరందరూ ఒప్పుకుంటారా? మొదటి విషయం. ఒప్పుకుంటాం. అవును ఒప్పుకుంటాం ప్రభుజీ. ఎస్. భగవంతుడికి ఆది అనేది లేదు. భగవంతుడి సృష్టికి ముందు తర్వాత ఉన్నారా? అనాది. ఎస్. రెండో కండిషన్ పెట్టాడు. భగవంతుడు అన్ని లోకాలకి ప్రభువు, భగవంతుడు కృష్ణుడు మాత్రమే. ఒప్పుకుంటారా? మొత్తం అసమ్మూఢ అంటే ఇంకా మీకు అందులో కొంచెం కూడా డౌట్ ఉండకూడదు. కొంచెం అంటే కొంచెం కూడా కాదు. కాసేపు ఇవి అలాగే కాదేమో, మేము ఆయనతో సమానంగా ఇంకెవరైనా ఉన్నారేమో, అసలు జీవుడు భగవంతుడు కూడా సమానమేనేమో, భగవంతుడు సమానంగా ఇంకెవరైనా ఉండొచ్చు, ఆయన ఒక్కడే ఎందుకు ఉండాలి, అలాంటి డౌట్స్ ఉండకుండా ఉండాలి. అలాంటి డౌట్స్ లేకుండా ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఉన్నాం ప్రభుజీ. నేను లేదు ప్రభుజీ, డౌట్ అయితే లేదు ప్రభుజీ. మాకు డౌట్ లేదు ప్రభుజీ. సందేహంగా లేదు ప్రభుజీ. మాకు ఇప్పుడు అర్థమైంది. అది మాత్రం అయితే ఆ కొంచెం జ్ఞానం అయితే వచ్చింది. అయితే మీరు అయితే అంత సింపుల్, మీరు అది కనుక మీరు ఒప్పుకున్నట్టయితే సింపుల్ చెప్తున్నాడు భగవంతుడు. సర్వ పాపై ప్రముచ్యతే. మీలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. థ్యాంక్ యూ ప్రభుజీ. ఎస్, అన్ని పాపాలు వెళ్ళిపోతాయి. భగవంతుడు ఎస్ భగవంతుడు మరి చెప్తున్నాడు. ఇంకా కష్టమైన విషయం చెప్తాను నెక్స్ట్. మరి ఒప్పుకుంటారా? చూద్దాం ఎంతవరకు ఒప్పుకుంటారా చూద్దాం. ఇప్పుడు శివాలయానికి వెళ్ళాం అనుకోండి ప్రభుజీ, వెళ్ళినా కూడా మాకు శ్రీకృష్ణ చైతన్యంలో మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళమని దండం పెట్టుకుంటా అలా నమస్కారం చేసుకుంటా రావాల్సింది ప్రభుజీ. వెరీ నైస్. నెక్స్ట్ చెప్తాను. ఇంకా డిఫికల్ట్ విషయం చెప్తాను. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, భక్తుడు ఒక అమ్ము అని చెప్తున్నారు. మీలో ఎంతమంది భక్తులు అవ్వడానికి రెడీగా ఉన్నారు? ఎంత భక్తులమో తెలియదు. కనిష్టాధికారులము, మధ్యమాధికారులము, అసలు ఆ స్థాయిలో కూడా ఉన్నామో లేదో తెలియదు. మాయని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం ప్రభుజీ. తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. భగవంతుడు చాలా సింపుల్ చెప్తున్నాడండి. భక్తుడు ఒక అమ్ము అని ఒక మాటలో చెప్పాడు. ఏం చెప్పాడు? మన్మనాభవ మద్భక్తో మధ్యాజి మామనసు. నేను ఎందుకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరు అందరూ నాకు ఇప్పుడే చెప్పారు ఏంటంటే, మీరు
భగవంతుడిని 100% మేము ఒప్పుకుంటున్నామని చెప్పారు కాబట్టి నెక్స్ట్ భగవంతుడి కండిషన్స్ చెప్తున్నాను. నెక్స్ట్ ఒకటి తర్వాత ఒకటి చూద్దాం ఎంత దూరం రాగలరో చూద్దామని. ఓకే, భగవంతుడు ఏం చెప్పాడు? ఫస్ట్ భక్తుడు కమ్ము అని. భక్తుడు అవ్వడం అంటే అర్థం ఏంటి? భక్తుడు అవ్వడం అంటే అర్థం ఏంటి? కృష్ణుని శరణాగతి పొందడం ప్రభుజీ. ఆయన శరణాగతి చేయడం ప్రభుజీ. శరణాగతి పొందడం ప్రభుజీ. శరణాగతి చేశారనేది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఒక కాలేజ్ ఆయన స్టూడెంట్ చెప్పిందంతా చేయాలి ప్రభుజీ. ఆయన చెప్పిన నియమాలన్నీ పాటిస్తూ ఆయన ఏదైతే భగవద్గీతలో చెప్పారో ఆ విధంగా ఉండాలి ఏం ప్రభుజీ. చెప్పాడు? సేవ చేయాలి. ఏంటి ఆ నియమం ఏంటి? ఆయన మొదటి నియమం ఏంటి? భక్తులతో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్య సత్యంతే ప్రతిజాని ప్రతిజాని ప్రియస్మి. అవును మరి కరెక్టే, కానీ మొదటి నియమం ఏంటి? భక్తిలో ఉన్నటువంటి మొదటి నియమం ఏంటి? అతని గురించి భక్తిలో శ్రవణ నన్నే మొదటి- స్మరించు శ్రవణం నిరంతరం. చేయాలి, ఆయన గురించి శ్రవణం చేయాలి, మనలో కల్మషాలు సరే హరే కృష్ణ మంత్రం చేయాలి ప్రభుజీ. ఒకటి తర్వాత ఒకటి, ఒకటి హరే తర్వాత కృష్ణ మహామంత్రం. ఒక నిమిషం. హరే కృష్ణ మహామంత్రం అని చెప్తున్నారు. ఓకే, శ్రవణం చేయాలి. ఆయన ఏం చెప్తున్నారు? శ్రవణం చేయాలని చెప్పారు. ఓకే, హరే కృష్ణ మహామంత్రం చేయాలని చెప్పారు. ఎలా చేయాలి? శ్రవణము భక్తుల మధ్య చేయాలా, అభక్తుల మధ్య చేయాలా? మొదటి ప్రశ్న. భక్తుల భక్తుల సాంగత్యంలో మధ్యలో సాంగత్యంలోనే చేయాలి. అభక్తుల సాంగత్యంలో చేయొచ్చా శ్రవణము? ఎందుకు చేయకూడదు? పడిపోతాం ప్రభుజీ, పతనం అవుతాం. బస్సులో ముందుకు వెళ్ళం కదా ప్రభుజీ. వాళ్ళు మనం ఒకటంటే వాళ్ళు ఒకటి అంటారు. తేడా వస్తే మనల్ని వేరే దోళ్ళకి ఒకటి తర్వాత తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు ప్రభుజీ, పతనం అవుతాం. చేరకూడదు అంటారు. చేరితే వాళ్ళలాగా మనం కూడా అయిపోతాము. ఎస్, ఒక క్వశ్చన్. సరే, బాగుంది, వెరీ గుడ్. భక్తుల సాంగత్యంలో శ్రవణం చేయాలి అని కపిల భగవానుడు చెప్పాడు, అవునా? శ్రీమద్ భాగవతంలో. కానీ ఎంతవరకు మనం పాటించగలం? ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. భక్తుల అంటే మీరు అన్ని రూల్స్ ఒప్పుకుంటానని చెప్పారు కాబట్టి నేను అడుగుతాను. అభక్తుల సంగతి, ఇఫ్ సపోజ్ టీటీడీ ఛానల్లో ఒక అభక్తుడు వచ్చి కూర్చున్నాడు, చెప్తాడు, మీరు వింటారా వినరా? చెప్పండి, నిజంగా చెప్పండి. ఇప్పుడు వినట్లేదు ప్రభుజీ. మన కృష్ణ ఏదైతే చైతన్యంలో అభక్తుడు వింటున్నాం. చెప్పని వారి యొక్క అభక్తుడైతే స్పీచ్ వాళ్ళు విన్నాక అసలు కూడా వాటి మీద పెట్టరు ఆసక్తి లేదు ప్రభుజీ. ప్రభుజీ. వాళ్ళు కూడా అక్కడ పెట్టరు వాటి కదా గురించి వాళ్ళని. ఆలోచనే లేదు, అసలు అభక్తుడైతే. చూడాలని కూడా అనిపించదు. ఒకవేళ విన్నా నమ్మకూడదు ప్రభుజీ. భక్తుడైతేనే అక్కడ కూర్చోబెడతారు వాళ్ళు. భక్తుడైతే ఎలా తెలుస్తుంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ భక్తుడు అని ఎలా తెలుస్తుంది? అదే నేను అడిగేది. భక్తుడు అని ఎలా తెలుస్తుంది? భక్తుడు అని ఎలా డెఫినేషన్ ఇస్తారు? వాళ్ళు చెప్పింది ఏదైతే వింటూ అతను చెప్పే వాక్యాన్ని అంటే ఎవరైనా సపోజ్ డిగ్రీ చేసేసి సాంస్క్రిట్ లో యూనివర్సిటీలో పెద్ద డిగ్రీ చేసేస్తే వాడు భక్తుడేనా? అయిపోయిందా? భక్తుడా అంటే ప్రభుజీ పరంపరలో ఉన్న వాళ్ళని ప్రభుజీ మనం అది పాయింట్. స్వీకరించాలి. గురు పరంపరలో లేనటువంటి వాళ్ళు భక్తులు కాదు, మొదటి విషయం. అదే చెప్పింది. అంటే సో ఇది నేను చెప్పాను, చాలా సింపుల్ గా ఉంది, ఈజీ చాలా చెప్పడం. నేను కృష్ణుడు చెప్పిన కండిషన్స్ అన్ని ఒప్పేసుకుంటున్నాను, నేను శరణాగతి పొందేసాను చెప్పడం వేరే విషయము. నిజంగా ఆ కండిషన్స్ ని తెలుసుకోవడం వేరే విషయం. ఆ కండిషన్స్ ఏంటంటే గురు పరంపరలో ఉండాలి. సింపుల్ విషయం అండి. ఇప్పుడు మనం తిలకం ధరిస్తున్నాం. ఈ తిలకాన్ని ధరించామంటే ఎందుకు ధరించాం? ఎవరైనా చెప్పగలరా? ఏంటి తిలకానికి ఉన్నటువంటి మహాత్మ్యం ఏంటి? ఈ తిలకం దేన్ని అది ప్రతీక? తిలకం అని మన ఆచార్యులు చెప్పారు ప్రభుజీ, మన ఆచార్యులతో అది పరంపరగా వస్తుంది, వాళ్ళు స్వీకరించి మనల్ని చేయించారు. కాదు, ఇంకా మీనింగ్ ఉంది ఈ తిలకానికి. ఈ తిలకం ఎందుకు కృష్ణ ధరించాం? పాదం. ప్రభుజీ రే కృష్ణ స్వామివారి పాదం. రెండు పాదాలు తులసి మాత తోటి మనం తులసి ఆశ్రయిస్తాం మాల. ప్రభుజీ, భక్తితోటి. భగవంతుడి యొక్క పాదాలని మన తలపైన ధరించడానికి మనం స్వీకరిస్తున్నాం. సింపుల్ విషయం అండి. తులసి మాత తులసి మాత కాదు, ఇక్కడ భగవంతుడి యొక్క పాదాలు అన్నమాట. ఇవి రెండు కూడా భగవంతుడి యొక్క పాదాలు. భగవంతుడి యొక్క పాదాలని తలపైన ధరిస్తున్నాం. అవును ప్రభుజీ, కిందది తులసి మాత ద్వారా కదా. అవును. ఇప్పుడు ఒక మనిషి, ఇప్పుడు ఒక ఆయన టీటీడీలో కూర్చొని భగవంతుడి యొక్క పాదాలను కూడా తలపైన ధరించడానికి స్వీకరించినటువంటి వాడిని భక్తుడు అని ఎలా పిలుస్తున్నారు మీరు అని అక్కడ అడుగుతున్నాను. పిలవచ్చా? అవును ప్రభుజీ. పిలవచ్చా? పిలవకూడదు. మరి ఆయన చెప్తున్నాడు కదా భగవంతుడిని, భగవంతుడి యొక్క శరణాగతి పొందండి అని చెప్తున్నాడు కదా. ఆయన పొందాడా భగవంతుడి శరణాగతి? ఆయన పొందాడా? ఆయన ఒప్పుకున్నాడా భగవంతుడిని? ఆయన ఒప్పుకుంటున్నాడా భగవంతుడు సర్వలోక మహేశ్వరుడు అని? ఆయన ఒప్పుకుంటున్నాడా, ఒప్పుకోవట్లేదా? ఆయన మనసారా చెప్తున్నారు భక్తులు, వాళ్ళు మనసారా ఒప్పుకుంటున్నారా లేదా కృష్ణుడిని దేవాది దేవుడు? ఒప్పుకోనట్లే. వాళ్ళు ఒప్పుకోవడం లేదు. వాళ్ళు వేరే విధంగా ఒప్పుకుంటున్నారు. ఏ విధంగా అంటే జీవుడు భగవంతుడు ఒకటే,
భగవంతుడు దేవతలు ఒకటే, ఆ విధంగా భగవంతుడు గొప్పవాడని. ఇది చీటింగా కాదా చెప్పండి? చీటింగ్ చీటింగే ప్రభుజీ. దీన్ని మోసం అంటారా? మోసం కాదా? దీన్ని శరణగతి అంటారా? మీకైతే నచ్చుతుంది. సపోజ్ మహా పాపం ప్రభుజీ అది. మీరు ఇట్లా జీవుడు చెప్పారనుకోండి, దేవుడు కానే కాడు కదా ప్రభుజీ. మీరు ఆలోచించండి ఒకసారి. మీరు సపోజ్ ఇలా ఉన్నారనుకోండి, మీరు చెప్పారు ఒక పోలీస్ ఉన్నాడు లేకపోతే ఒక పొలిటీషియన్ ఉన్నాడు, మీరు అంటారు అన్నమాట, మీరు వచ్చి నా దగ్గర సరెండర్ అయితే కనుక నేను మిమ్మల్ని వదిలేస్తాను అన్నారు. మీరు సరెండర్ అవుతాను, కానీ నేను మిమ్మల్ని, మీ అథారిటీ నేను ఒప్పుకోను, నేను కూడా ఈక్వల్ యాక్చువల్గా, కాబట్టి మీరు అథారిటీ అన్నారనుకోండి, మీరు అప్పుడు ఎలా చూస్తారు? ఒకసారి పైనుంచి కిందకి ఒప్పుకుంటారా మీరు? మీకు కరెక్ట్గా అనిపిస్తుంది? అది కరెక్టేనా ఈ మాట? కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. నేను ఒకటే, మీరు ఒకటే, ప్రస్తుతానికి మీరు అక్కడ ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని ఒప్పుకుంటున్నాను, కాబట్టి మీరు గొప్పే అన్నారు అనుకోండి, అది రాంగ్ ప్రభుజీ. అది రాంగ్. అది ఒక రకమైన మోసము. సో ఎవరికి అదే అందుకే చెప్పింది ఏంటంటే, ఈ శ్లోకంలో చాలా డెప్త్ ఉంది, లోతుంది. అందుకని ఇక్కడ చెప్పేది అసమ్మూఢ సమర్థ్యేషు సర్వపాపే ప్రముచ్యతే. అంటే ఇంకా నీకు కొంచెం ముందుకెళ్తున్నా, ఒక్కొక్క స్టెప్ ముందుకు పుష్ చేస్తున్నా చూడ్డానికి. ఇందాక ఎంతమంది చెప్పారు? మేమందరం కూడా భగవంతుని ఒప్పుకుంటున్నాం అని చెప్పారు. ఇప్పుడు అందరికి కొంచెం డౌట్ వస్తుంది, వాయిస్ వినిపించట్లేదా? అవునా కాదా? లేదు ప్రభుజీ, ఏం డౌట్ లేదు ప్రభుజీ. రైట్. నెక్స్ట్ పాయింట్కి వద్దాం. మనం ఏం చెప్పుకున్నాం? భగవంతుడు ఏం చెప్పాడంటే, నా భక్తుడు ఎవరు అని నిర్వచనం చెప్పాడండి. భక్తుడు కృష్ణుడు ఏంటో తెలుసా నిర్వచనము? ఎవరైతే నా భక్తులు అని చెప్పుకుంటున్నారో వాళ్ళు నా భక్తులు కారు. మరి ఎవరు? భక్తులు దాసుడు కాదు. అట్లా ఎవరైతే నా భక్తులు అని చెప్పుకుంటున్నారో వాళ్ళు నా భక్తులే కారు అని భగవంతుడు చెప్పాడండి. దాని మీనింగ్ ఏంటి? వాళ్ళు ప్రభుజీ సమాజంలో ఎలా అంటే మేము భక్తులని చెప్పుకోవడానికి వాళ్ళ ఆర్థిక లాభాలు అలా చేస్తుంటారు ప్రభుజీ, వ్యాపార ధోరణిలో. అది భౌతికంగా వాళ్ళు చూడడానికి భక్తుల్లాగా, ఇప్పుడు మీరు అన్నారు అది మనం నామం పెట్టుకుంటేనని కొంతమంది పేరుకి పెట్టుకుంటారు కదా ప్రభుజీ. అంటే బయటకి అందరికి కనిపించడం కోసం పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకుంటారు. కొంతమంది మనసుతో పెట్టుకోరు. అలా మనం ఎలా గుర్తించగలుగుతాం వాళ్ళు నిజమైన భక్తులు కాదని? నిజమైన భక్తుడు ప్రభుజీ దాసులుగా ఉంటాడు. జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ వినండి. ఎవరైతే నా భక్తులో వాళ్ళు నా భక్తులు కాదు. రెండో సెంటెన్స్ ఏంటంటే, ఎవరైతే నా భక్తులకి భక్తులో వాళ్ళే నా నిజమైన భక్తులు అన్నాడు భగవంతుడు. ఎంతమందికి అర్థమైంది విషయం? అంటే భగవంతుడి యొక్క భక్తులని, వాళ్ళ భక్తుల యొక్క దాసత్వం చేయడానికి మనం రెడీగా ఉండాలి. ఎందుకంటే చాలా మంది భగవంతుడు చెప్తున్నాడు స్పష్టంగా పురాణాల్లో ఏంటంటే, ఎవరైతే నేనే భగవంతుడు భక్తుడని చెప్తున్నారో వాడు డాంబికుడు. డాంబికుడు అంటే ఏంటి? ఊరికైనా ప్రచారం చెప్తా నేను గొప్ప విష్ణు భక్తుడిని, కానీ అది అబద్ధం అని చెప్తున్నాడు. ఎందుకంటే చాలా ఈజీ, ఎవరైనా చెప్పగలరు నేను పెద్ద గొప్ప విష్ణు భక్తుడిని అని చెప్పవచ్చు. కానీ భక్తులకు భక్తులు అవ్వడం అనేది చాలా నిజమైనటువంటి పొజిషన్. అంటే భక్తుడికి భక్తుడు అవ్వడం అంటే అది నిజమైనటువంటి పొజిషన్. అంటే అవునా కాదు? ఇప్పుడు ఏ విధంగా అయితే రామ లక్ష్మణ భరత శత్రుఘ్న, అవునా? శత్రుఘ్నుడు రాముడి దగ్గర ఉంటాడా? ఎక్కడ ఉంటాడు చెప్పండి? శత్రుఘ్నుడు ఎవరి సేవ చేసుకుంటాడు? శత్రుఘ్నుడు ఎప్పుడు ఎవరితో ఉంటాడు? శత్రుఘ్నుడు భరతుడి సేవ ప్రభుజీ, ఎప్పుడు భరతుడి సేవ చేస్తూ ఉంటాడు శత్రుఘ్నుడు. అది కరెక్ట్ పొజిషన్ అన్నమాట. అంటే భగవంతుడి యొక్క భక్తుడి యొక్క పొజిషన్ ఏంటంటే దాసుడికి దాసుడు అవ్వడం అనేది గొప్ప పొజిషన్. కానీ ఎంతమందికి చేస్తూ శత్రుఘ్నుడు చాలా గొప్ప భక్తుడు అని? భరతుడు చాలా గొప్ప భక్తుడు తెలియదు. భరతుడు చాలా గొప్ప భక్తుడు, అలాంటి గొప్ప భక్తుడికి సేవకుడు అవ్వడానికి కోరుకున్నాడు కాబట్టి శత్రుఘ్నుడు చాలా చాలా గొప్ప భక్తుడు. ఇది చాలా ముఖ్యమైన మన సిద్ధాంతము. ఇది సిద్ధాంతం అంటే, ఇది నిజమైన సిద్ధాంతం అంటే. ఎందుకంటే భగవంతుడి యొక్క గొప్పతనం మీకు తెలియాలంటే భగవంతుడి యొక్క భక్తుల యొక్క గొప్పతనం తెలియాలి. మీరు రాముడి దగ్గరికి వెళ్ళాలంటే హనుమంతుడి ద్వారా వెళ్ళాలి. అవునా? అవును ప్రభుజీ. రాముడి దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళిపోతే
రాముడు ఒప్పుకోడు. అటు వెళ్ళు అంటాడు, బయటికి వెళ్ళు, లైన్లో రా, క్యూలో రా. అవునా కదా? నువ్వు డైరెక్ట్గా వెళ్ళిపోయి నాకేం సంబంధం లేదు హనుమంతుడితోటి. హనుమంతుడు ఎవరు? ఆయన కూడా ఓ భక్తుడు, నేను ఇంకా మంచి భక్తుడిని. ఫస్ట్ బయటికి వెళ్ళి అంటాడు రాముడు. అర్థమైందా? అవునా కదా? అవునా కదా? Yes, ప్రభుజీ. ఆచార్యుల ముఖత వైష్ణవ భగవంతుడి ద్వారానే యొక్క వెళ్ళాలి తత్వం అర్థం ప్రభుజీ. కాలేదని అర్థం మనకి. అవునా? చైతన్య మహాప్రభు దగ్గరికి రఘునాథ్ దాస్ గోస్వామి డైరెక్ట్గా వెళ్ళాడంట. ఆయన చాలా డబ్బులు ఉన్నవాడు రఘునాథ్ దాస్ గోస్వామి. ఆయన ఏం చేశాడు? ఇంటి నుంచి పారిపోయి చైతన్య మహాప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి, మహాప్రభు నాకు నీ శరణాగతి ఇవ్వు అని అన్నాడు. మహాప్రభు ఏమన్నాడంటే వెళ్ళి ఇంటికి వెళ్ళు. ఏమన్నాడు? ఇంటికి వెళ్ళి నువ్వు గృహస్థుడి కింద ఉండు మంచిగా, ఓకే, జపం చేసుకో ఇంటికి వెళ్ళి, ఓకే, వెళ్ళు 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 పంపించేశాడు. మళ్ళా వచ్చాడు. దొంగ అని కూడా అన్నారు కదా ప్రభుజీ. మళ్ళా వచ్చాడు. మళ్ళా మహాప్రభు నాకు మీ శరణాగతి కావాలి అంటే, వెళ్ళు నాన్న ఇంటికి వెళ్ళి జపం చేసుకో, బాగా జపం చేయి, నీకు ఇంకా ప్యూరిటీ రాలేదు, వెళ్ళాలి. నిత్యానంద ప్రభుని ఆశ్రయించాక ఇచ్చారు ప్రభుజీ. అప్పుడు అది ఒకరోజు గురువు ఏం జరిగింది? ఆ పానీహట్టి దగ్గర నిత్యానంద ప్రభు కూర్చొని ఉంటే నిత్యానంద ప్రభు పిలుస్తాడు, ఇక్కడ రా. నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు భగవంతుడి దగ్గర డైరెక్ట్గా వెళ్తావు చైతన్య మహాప్రభు దగ్గరికి? నా ద్వారా కదా వెళ్ళాల్సింది అని చెప్పి అప్పుడు ఆయన ఆశ్రమిస్తాడు. నిత్యానంద ప్రభు తల మీద ఆయన తలపైన కాలు పెడతాడు. అప్పుడు పెట్టిన వెంటనే అప్పుడు ఏం జరుగుతుందంటే నెక్స్ట్ చైతన్య మహాప్రభు ఆయన ఒప్పుకుంటాడు వెంటనే. అప్పుడు చైతన్య మహాప్రభు చెప్తారన్నమాట, ఎవరైనా భక్తులు కూడా నిత్యానంద ప్రభు ద్వారా రావాలి నా దగ్గరికి అని. భగవంతుడి దగ్గరికి వెళ్ళే మార్గం ఏంటో తెలుసా? భక్తుల ద్వారా వెళ్ళాలి, శుద్ధ భక్తుల ద్వారా వెళ్ళాలి. ఇది మార్గం అండి. ఇప్పుడు చెప్పండి మళ్ళీ, ఇప్పుడు అదే నేను చెప్పాను మీకు ఒక పాయింట్ చెప్పుకుంటూ వస్తాను. ఇప్పుడు ఎంతమంది? ఇప్పుడు 50 మందిలో 40 మంది మేము ఒప్పుకుంటున్నాం అన్నారు. కృష్ణుడి దేవాది దేవుడు, మేము కృష్ణుడు చెప్పిన కండిషన్స్ అన్ని ఒప్పుకుంటాం. మీలో ఎంతమంది ఇప్పుడు ఒప్పుకుంటారు చెప్పండి? భక్తుల ద్వారా రావడానికి ఎంతమంది ఒప్పుకుంటున్నారు కండిషన్? మేమంతా ఒప్పుకుంటాం ప్రభుజీ, ఖచ్చితంగా. ప్రత్యేక ముఖతానే వెళ్తున్నాం, వైష్ణవ ముఖతానే వెళ్తాం ప్రభుజీ, దాంట్లో సందేహమే లేదు. మేము దాసలుగానే ఉంటాం ప్రభుజీ. వెరీ గుడ్. సో అది నెక్స్ట్. ఇంకోటి ఏంటంటే కృష్ణుడు ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే, తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. అంటే ఏంటంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటే మనం శుద్ధ భక్తుడి ద్వారా వెళ్ళాలి, ఒక గురువు ద్వారా వెళ్ళాలి. ఎందుకంటే మనం భగవంతుడిని చాలా ఈజీగా మోసం చేయవచ్చు. ఎందుకంటే మన మనసు మనని చాలా ఈజీగా మోసం చేస్తుంది. నేను భగవంతుడి యొక్క శరణాగతి పొందాను, నేను చాలా గొప్ప భక్తుడిని, నాకు ఎటువంటి నియమాలు అవసరం లేదు. అవునా కదా? నేను జపం చేస్తుంటే కృష్ణుడు నాకు సాక్షాత్ కనిపిస్తున్నాడు. అదిగో కృష్ణుడు, ఇదిగో కృష్ణుడు, ఇదిగో కృష్ణుడు నా కల్లోకి వచ్చేసాడు. అసలు నేనంతా కృష్ణమయంగానే ఉంటానండి, నాకు ఎందుకండి ఇదంతా ఎవరికంటే ఏమీ లేని వాడు. ఇలా చెప్తుంది ఎప్పుడైనా మనసు? ఎవరైనా విన్నారా మీరు అలాంటి మాట్లాడటం? అంటారు ప్రభుజీ. ఉన్నారా లేదా అలాంటి వాళ్ళు? విన్నాం. ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటండి? రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి? ఈ రూల్స్, ఈ నియమాలని మీ పోటీ వాళ్ళకంటే మేము అవన్నీ దాటేసాం. ఎప్పుడు నిరంతరం కృష్ణనామం చెప్తుంటాం. ఒక్క నిమిషం కూడా కృష్ణుడిని మర్చిపో. నా కృష్ణుడు అట్లా ఇంట్లో అలా తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు కూడా మా ఇంట్లో. అర్థమైందా? మాకెందుకు ఇవన్నీ, ఈ దీక్షలు ఇవి అవి? ఎవరు చిన్నపాటి భక్తులకండి. ఇలా చేసే వాళ్ళకి భగవంతుడు ఒప్పుకుంటాడా వాళ్ళని? చెప్పండి. మాక్సిమం అలాగా ప్రభుజీ అవును ప్రభుజీ, మా మదిలోనే ఉన్నారు ప్రభుజీ. పాపం 10 ఏళ్ల నుంచి కృష్ణ కాన్షియస్ లోనే ఉన్నారు ప్రభుజీ బాగా, కానీ దీక్ష తీసుకోవడానికి ముందుకు రావట్లేదు. దగ్గర 10 ఏళ్ళు ప్రభుజీ. ఆ మాతాజీ పాపం ఎంత డెడికేట్ చేస్తారు, కానీ దీక్ష అంటే తను భయపడిపోతారు ప్రభుజీ. ఒక్క రౌండ్ కూడా తీసుకోవాలా పాపం. సో ఇదేంటంటే సహజీయ. దాని గురించి చెప్తున్నా. సహజీయ అంటే ఏంటంటే కర్మాబాయి అంట, ఆవిడ స్నానం చేయకుండా కిచిడి చేసి కృష్ణుడికి పెడితే అప్పుడు ఎవరో వచ్చి స్నానం చేయాలమ్మా, నువ్వు నియమాలు పాటించాలంటే నియమాలు పాటిస్తే కృష్ణుడికి కోపం వచ్చింది. కృష్ణుడికి కోపం వచ్చి కిచిడి త్వరగా తినడం మొదలెట్టాడు. అదితో తర్వాత ఇది ఒక లీల జరుగుతుంది. కాబట్టి కర్మాబాయి మళ్ళీ కూడా స్నానం చేయకుండా అలాగే వండడం మొదలు. కాబట్టి విన్న వెంటనే జనాలు ఏమంటారు? వెంటనే అర్థమైపోయింది. భక్తి అంటే ఏంటంటే స్నానం చేయకుండా మనం నైవేద్యం భగవంతుడికి పెట్టడమే గొప్ప భక్తి. నేనే కర్మాబాయిని ఇలా అనిపిస్తుంది. ఎప్పుడైనా మనసు చెప్తుంది ఎప్పుడైనా ఇట్లాగా? మేమంత స్థాయిలోకి వెళ్ళలేదు ప్రజీ, మేమంతా నీచులం.
బట్ అంటే మనసు మోసం చేస్తుంది అంటున్నా. అండ్ దెన్ అవును ఇందాక చెప్పినట్టుగా అసలు ఏదైనా కూడా ఒక మంత్రం పనిచేయాలంటే అది గురు పరంపర ద్వారా గురువు ద్వారా తీసుకున్న మంత్రమే పనిచేస్తుంది. అది పద్మపురాణంలో చెప్పారు, గురువు ద్వారా చెప్పిన మంత్రమే పనిచేస్తుందని. భక్తుల సాంగత్యంలో వినాలండి, ఓన్లీ కేవలం విశుద్ధ భక్తుల సాంగత్యంలోనే వినాలి. భాగవత సప్తాహం పెట్టారండి, చాలా పెద్ద స్పీకర్ వచ్చారండి, చాలా బాగా మాట్లాడతారండి, మేము వింటామండి అంటే ఈ శ్లోకంలో ఉన్నట్టుగా వాళ్ళు భగవంతుడి యొక్క శరణాగతి పొందినట్లు కాదు. అర్థమవుతుందా మీకు? అంటే ఇంకా డౌట్స్ ఉన్నాయని, ఇంకా క్లారిటీ లేదని. భగవంతుడు స్పష్టంగా చెప్తున్నాడు, కేవలం శుద్ధ భక్తుల దగ్గర మాత్రమే వినాలి నా కథని, ఇంకెవరి దగ్గర వినడానికి వీల్లేదు అని. విశుద్ధ భక్తులను ఎలా తెలుస్తుంది? భగవంతుడి యొక్క పాద పద్మాలను తలపైన ధరించకుండా భగవంతుడి నుంచి వచ్చినటువంటి గురు పరంపర నుంచి వచ్చినటువంటి గురువు దగ్గర దీక్ష తీసుకోకుండా, ఆశ్రయం తీసుకోకుండా, నేను భగవంతుడు సమానము, దేవతలు భగవంతుడు సమానం అని చెప్పేటువంటి పరంపరలో వాడి దగ్గర వింటే భాగవత సప్తాహము, అది దాన్ని శరణాగతి అంటారా? కృష్ణ భగవానుడు సంతృప్తి చెందుతాడు అలాంటి వాటిని వాళ్ళతో? చెప్పండి, అలాంటి భాగవత సప్తాహాలతోటి. చందడు ప్రభుజీ. ఇదే అండి యాక్చువల్గా. సో అందుకని ఇందులో చాలా లోతు ఉంది, నేను చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే చాలా లోతైనటువంటి శ్లోకం ఇది. నేను ఇది కనుక చెప్పకపోతే మీకు ఎప్పటికీ తెలియదు. ఎందుకంటే మనం ఆ సూపర్ఫిషియల్ లెవెల్లో పైన అలా తేలుతూ ఎన్నో ఏళ్ళు ఉండొచ్చు, సంవత్సరాలు, మొత్తం లైఫ్ టైం అంతా అలాగే గడిపేయచ్చు. నేను భక్తి చేస్తున్నాను, నేను చాలా గొప్ప భక్తుడిని. కానీ సముద్రం లోపలికి వెళ్తే కదా తెలుస్తుంది డెప్త్ ఏంటో, నిజమేంటో లోపలికి వెళ్తేనే కదా తెలుస్తుంది. అంటే తడవాలి కదా. అది ఎలాగంటే కొంతమంది స్నానానికి వెళ్ళారంట గంగా నదికి, కానీ ఎలా స్నానం చేశారంట? నీళ్ళు తీసుకొని కొంచెం చల్లుకున్నాడు, తడవకూడదని. తడిసిపోతే చలేస్తుంది, ఎందుకు వచ్చిన గోల అని కొంచెం నీళ్ళు తీసుకొని చల్లుకున్నాడు. మనం ఏం చేయాలి? భక్తిలో అలా కొంచెం అలా పైన అలా టచ్ చేసి బయటికి వెళ్ళాలా, లోపల మునగాల? భక్తి అనే వర్షంలో తడిసిపోవాలి ప్రభుజీ. మునగాలి ప్రభుజీ. లోపలికి భక్తి వెళ్ళి అనే మునగాలి, వర్షంలో తడిసిపోవాలి, ముద్దయిపోవాలని. లోపలికి వెళ్ళి మునగాలి. అది ఎలాగంటే ఎవరు వచ్చాడనమాట, ఎవరో గురుగారు వచ్చారు. సో వాడికి నమస్కారం పెట్టాలంటే సో వాడికి నమస్కారం పెట్టాలంది, కానీ పెట్టడానికి కొంచెం బద్ధకం కాబట్టి అని పెడతాడనమాట. అర్థమైందా మీకు? సో అంటే 2 చేతులు కూడా రావట్లేదు, ఒకటే చేయి వచ్చింది. ఫస్ట్ 2 చేతులతో నమస్కారం పెట్టాలి, 2 చేతులు కూడా కాదు, సాష్టాంగ ప్రణామం చేయాలి. అవునా? ఇప్పుడు ఒక గొప్ప భక్తుడు వచ్చారు, ఒక గొప్ప సాధువు వచ్చారంటే మనం ఏం చేయాలి? సాష్టాంగ ప్రణామం అంటే మొత్తం కంప్లీట్గా ఒక దండవత్ అంటాం, అంటే ఒక కర్ర ఎలా పడిపోతుందో అలా పడిపోవాలి. కానీ ఒళ్ళు బద్ధకం అనమాట. ఏముంది, వీళ్ళకేం పెడతాం నమస్కారం, నమస్తే సార్, ఇలా ఉంది అనమాట మన భక్తి. అర్థమైందా మీకు చెప్పేది? చేయాల్సింది అలాగా. ఎలా చేయాలి? భగవంతుడు అంటే గురువు చెప్పిన విధంగా గురువు దగ్గర మనం దీక్ష తీసుకోవాలి. ఫస్ట్ నామాన్ని గురువు దగ్గర దీక్ష తీసుకుంటే కదా మనం పరంపరలో కనెక్ట్ అయినట్టు. అప్పుడే కదా మన భగవంతుడి భక్తులు అని చెప్పడానికి కుదురుతుంది. భాగవతంలో ఇన్ని కథలు వింటున్నారు కదా, భాగవతంలో వినేటువంటి కథల్లో వచ్చేటువంటి స్టోరీ ఏంటి? ధ్రువ మహారాజు ఒక టెంప్లెట్ ఇచ్చాడు. మరి ఏం జరిగింది, అసలు భక్తి ఎలా జరుగుతుందో మీకు ప్రాసెస్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ధ్రువ మహారాజు, జాగ్రత్తగా వినండి. ధ్రువ మహారాజు ఆయనకి ఏవో భౌతికమైనటువంటి కోరికలు ఉన్నాయి. అప్పుడు ఏం చేశారు? వాళ్ళ తల్లిగారు అయినటువంటి సునీతి ఏం చెప్పింది? భగవంతుడిని పూజించడానికి వనాలకు వెళ్ళమని చెప్పింది. అప్పుడు ఏం చేశాడు ధ్రువుడు? వనానికి వెళ్ళాడు. వనానికి వెళ్ళేటప్పుడు మార్గంలో నారదుడు దొరికాడు. నారదుడు ఏం చేశాడు? మంత్రదీక్షను ఇచ్చాడు, భగవంతుడి పూజ ఎలా చేయాలో చెప్పాడు. దాన్ని ఒప్పుకున్నటువంటి ధ్రువుడు ఏం చేశాడు? తపస్సు చేశాడు. అప్పుడు ఏం జరిగింది? భగవంతుడి సాక్షాత్కారం జరిగింది. తర్వాత ఏం జరిగింది? భగవంతుడి ధామానికి వెళ్ళాడు. అంటే ప్రాసెస్ ఏంటి? మొట్టమొదటిగా మన భౌతికమైనటువంటి కోరికలు ఉన్నాయి ప్రస్తుతానికి. మొట్టమొదటిగా మన జీవితంలోకి ఎవరు వచ్చారు? పథప్రదర్శక గురువు వచ్చారు. తల్లికి మొదటగా గురువులా వచ్చారు. మొదటిగా సునీతి పథప్రదర్శక గురువు, లేకపోతే శిక్షా గురువు. శిక్షా గురువు అంటే ఏంటి? పథప్రదర్శక గురువు అంటే దారి చూపించేవాడు. శిక్షా గురువు వచ్చాడనమాట. అని దీక్షను ఇవ్వలేదు. ఎవరు? సునీతి దీక్షను ఇవ్వలేదు, కానీ ఏం చెప్పింది? గురువు దగ్గరికి మార్గం చూపించింది. అటు వెళ్ళు, అక్కడికి వెళ్ళు, ఆశ్రమానికి వెళ్ళు, వనానికి వెళ్ళు అని చెప్పి. అక్కడికి వెళ్తే నీకు దొరుకుతాడా? అక్కడికి వెళ్ళాడు ధ్రువుడు. వెళ్ళిపోయి ధ్రువుడు
నాకెవరు అవసరంలా, నేనే గొప్ప భక్తుడిని అని చెప్పి పూజ చేస్తే భగవంతుడు రాలే. అవునా కదా? అవును ప్రభుజీ. ఎవరు వచ్చారు? ఆయన సిన్సియర్ ఎవరు వచ్చారు ముందుకి? నారదుడు దీక్ష వచ్చారు. గురువు. ఎవరు నారదుడు? ఎవరు ఆయన? ఏంటి దీక్షా నారదుడు గురు. అంటే ఏంటి? దీక్షా గురువు. దీక్షా గురువు అంటే ఏంటి? శుద్ధ భక్తుడు, విశుద్ధ భక్తుడు వచ్చాడు. ఏం చేశాడు విశుద్ధ భక్తుడు? వచ్చి ఏం చెప్పాడు? నామం చేయమని చెప్పారు. మంత్రాన్ని ఇచ్చాడు, మంత్ర దీక్షని ఇచ్చాడు, ద్వాదశాక్షరి మంత్రాన్ని ఇచ్చాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు? ధ్రువుడు తీసుకొని నాకేం అవసరం లేదులే, నువ్వు ఇచ్చిన మంత్రాన్ని నేను చేసుకుంటానులే అన్నాడా? లేదు ప్రభుజీ. ఇచ్చిన తర్వాత దీక్ష తీసుకున్న తర్వాత ఏం చేశాడు? ఎంతో నిష్ఠగా చేస్తాడు ప్రభుజీ. నిష్ఠగా చేశాడు, పర్ఫెక్ట్ గా చేశాడు. చేయడం వల్ల ఏం జరిగింది? భగవంతుడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు. భగవంతుడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు. వెంటనే ప్రత్యక్షమయ్యి అప్పుడు ఏమేం జరిగింది? ధ్రువుల్లో ఉన్నటువంటి మనసులో ఉండేటువంటి కోరికలు అన్నీ కూడా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు భగవంతుడే అడుగుతున్నాడు, నీకేం కావాలి? ఎందుకు వచ్చావు? ఎందుకు గుర్తుందా నీకు? ఎందుకు వచ్చావో? ఏం కావాలి నీకు? ధ్రువుడేమన్నాడు? ఏదో చిన్న చిన్న రాళ్ళ రప్పల కోసం వచ్చాను, నాకు ఎంత అద్భుతమైనటువంటి మణి దొరికింది అని. ఇంత అద్భుతమైన మణి పెట్టుకొని ఏ రాళ్ళు రప్పల కోసం వెతుకుంటున్నాను స్వామి, నాకు ఏమి వద్దు, నాకు కావాల్సిందల్లా మీ భక్తుల యొక్క సాంగత్యంలో నీ కథలను వింటూ ఉండాలి, అంతే నాకు కావాల్సిందన్నాడు. కానీ అయినా కూడా భగవంతుడు ఏం చేశాడు? అయినా నీ మనసులో కోరిక ఉంది కాబట్టి నువ్వు రాజ్యాన్ని ఏలుతావు, 36,000 సంవత్సరాలు రాజ్యాన్ని ఏలుకో, తర్వాత నువ్వు ధ్రువలోకానికి వెళ్తావు, నువ్వు నా లోకానికి వస్తావు. అప్పుడు ఏం జరిగింది? వైకుంఠం నుంచి విమానం వచ్చింది, నందసునందులు వచ్చారు. వచ్చిన తర్వాత ఆ విమానం ఎక్కడానికి కోసం అని ఎక్కే కన్నా ముందు అక్కడ మృత్యుదేవత వస్తే మృత్యుదేవత పైన కాలు పెట్టి ఎక్కాడు వైకుంఠ విమానాన్ని ధ్రువుడు. ఎక్కి వెనక్కి చూశాడు, ఏది మా అమ్మ అని. అవునా? వాళ్ళ అమ్మ ఎవరు? శిక్షా గురువు. అంటే మా అమ్మ ఏమైపోయింది చూస్తే నువ్వేం భయపడకు, ఆమె ఇంకో విమానంలో ఉందని చూపించారు. కాబట్టి ఏం జరిగింది ఇక్కడ? ఇది ప్రాసెస్. కృష్ణ భక్తి అంటే ఉట్టిగానే ఏదో మనకి మనసుకు నచ్చినట్లుగా ఏదో టీవీలో చెప్పినట్టుగా చేయడం కాదు. అర్థమవుతుందా మీకు చెప్పే విషయము? ఇది ప్రాసెస్. మొట్టమొదటిగా శిక్షా గురు చెప్పినట్టు వినాలి. శిక్షా గురు చెప్పినట్టు విని వాళ్ళు చెప్పినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో చేస్తే దీక్షా గురు దొరుకుతాడు. దీక్షా గురు దొరికిన తర్వాత ఆ దీక్ష ఇచ్చినటువంటి మంత్రాన్ని చాలా జాగ్రత్తగా చేయాలి. భక్తిని చేస్తే భగవత్ సాక్షాత్కారం అవుతుంది. అప్పుడు భగవంతుడి ధామానికి వెళ్ళవచ్చు. ఎంతవరకు ఇప్పుడు చెప్పండి, ఎంతమంది రెడీగా ఉన్నారు ఈ ప్రాసెస్కి? ఎంతమంది రెడీగా ఉన్నారు? ఎంతమంది ఒప్పుకోవడానికి రెడీగా ఉన్నారు ఈ ప్రాసెస్? రెడీగా ఉన్నాం ప్రభుజీ. దాంట్లోనే సాధన చేస్తున్నాం ప్రభుజీ స్వామి దయ. ఇది ప్రాసెస్. ఇది దీని అర్థం ఇవాళ శ్లోకానికి. నన్ను భగవంతుడిని ఒప్పుకోవడం అంటే ఇది ఒప్పుకోవడం అంటే. ఎందుకంటే చాలా ఈజీ, ఊరికే నోటితో నేను ఒప్పేసుకున్నా అనడం చాలా ఈజీ. అవునా? చాలా ఈజీ. ఒప్పేసుకున్నాను. కానీ భగవంతుడు చెప్పిన కండిషన్స్ ఒప్పుకుంటే అప్పుడు ఒప్పుకున్నట్టు. అవునా? సో ప్రాసెస్ ఒప్పుకుంటే ఒప్పుకున్నట్టు, భాగవత విధానాన్ని ఒప్పుకుంటే ఒప్పుకున్నట్టు. అవునా కదా? మనకి నచ్చినట్లు మనం చేస్తే అది ఒప్పుకున్నట్లు కాదు, అది ఒక రకంగా మోసం చేసినట్లు. మోసం చేస్తున్నాం మనం ఏ విధంగా అయితే చిన్నపిల్లల్ని మోసం చేయడం మనకు బాగా అలవాటు, మనుషుల్ని మోసం చేయడం అలవాటు కలియుగంలో ఒకళ్ళకొకళ్ళు. అవునా కదా? అవునా కదా? మోసం చేయడం అలవాటు ఉందా లేదా మనకు? చెప్పండి. మనకు తెలియకుండా మనల్ని మనమే మనమే మోసం చేసుకుంటాం. చిన్నవాడు కూడా అబద్ధాలు ఆడతాము. అవును. మన ఆఫీస్లో ఉన్నప్పుడు ఎలా చేస్తాం? నేను చాలా పని చేస్తున్నట్టుగా చూపించడానికి ప్రయత్నం చేస్తాను. చాలా మంచివాడి కింద, నేను చాలా ధార్మికుడి కింద చూపించడానికి ప్రయత్నం చేస్తాను. నేను చాలా చూడు ఎంత ధర్మ మార్గంలో ఉన్నాను, ఎన్ని పూజలు చేస్తున్నాను, నేను ఎంత మంచివాడినో చూడు. ఇది ఒక రకమైన మోసం. అవునా? లేకపోతే నేను చాలా మంచివాడిని, నేను చాలా నీకు మంచి చేస్తున్నాను చూడు, నేను చాలా కష్టపడుతున్నాను చూడు అని చెప్పడానికి అలా మోసం చేస్తాం. మనకు తెలియకుండానే మనం ఎన్నోసార్లు మోసం చేస్తుంటాం. అది మన ప్రవృత్తి. అది ఎందుకంటే జీవుడి యొక్క ప్రవృత్తి మోసం చేయడం అని అందులో ఒక పాయింట్ అది. అలాగే భగవంతుడిని కూడా మనం మోసం చేస్తున్నాం, మనం మోసపోతున్నాం. నేను భక్తుండే స్వామి, నేను చేస్తున్నాను చూడు, నేను వచ్చా కదా, ఇదిగో టెంకాయ తెచ్చా కదా, చూసారా నేను ఎంత మంచి భక్తున్నాం. అర్థమవుతుందా మీకు? ఇది మన మెంటాలిటీ. ఓకే. సో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం.
ఎప్పుడు మనకి ఎట తెలుస్తుందండి మనం కరెక్ట్గా చేసామా లేదా అనేది? ఇప్పుడు స్కూల్లో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకే తెలిసిపోతుందా మీరు బాగా రాశారని? ఎవరినైనా అడగండి ఎన్ని వస్తాయి మార్కులు అంటే రిజల్ట్స్ వచ్చాక తెలుస్తుంది. రిజల్ట్స్ వచ్చాక తెలుస్తాయి. మా బాబుని అడిగినా ఎవరిని అడిగినా కూడా, నేను కూడా చిన్నప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాత ఎంత వస్తుంది? 100కి 100 అన్ని బాగా రాసి అన్ని బిట్లు కరెక్టే. మార్క్స్ వస్తే 80 అరే ఎలా పోయినాయి? ఏదో జరిగింది, ఏదో తేడా జరిగింది. ఇది అంతే, నేను 100% కరెక్ట్, అన్ని 100% నాది కరెక్ట్, వాడు ఏదో చేశాడు. పక్కన వాళ్ళ మీద తోస్తాం ప్రభుజీ. తోసేస్తాం. అరే నాది 100% కరెక్ట్గా ఉంది. ఏం కాదు, నేనైతే పక్కాగా రాశాను బాబు, ఏం చేశారో ఏంటో వీళ్ళు. తర్వాత క్వశ్చన్ పేపర్ ఆన్సర్ షీట్ వస్తుంది, కీ వస్తుంది. అప్పుడు కూర్చొని ఒకటి చూస్తాం, అరే ఓ ఇది తప్ప, ఇలా క్రాస్ పెడతారు టీచర్, ఇక్కడ క్రాస్, ఇక్కడ క్రాస్, ఇక్కడ ఇది ఉండాల్సింది, ఇక్కడ క్రాస్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఓ ఇది తప్ప అని. అప్పుడు కూడా మనం ఏం చేస్తాం తెలుసా? మేము ఏం చేసేవాళ్ళం తెలుసా? టీచర్ దగ్గరికి వెళ్తాం మళ్ళా, సార్ యాక్చువల్గా నేను రాశానండి, ఈ పాయింట్ కూడా రాశాను, ఇక్కడ చూడండి ఈ చిన్న పాయింట్ ఇలా రాశాను, ఇది నేను అదే అని చెప్దాం అనుకున్నాను కానీ ఇలా రాశాను. అవునా? చేస్తారా అలాగా? చెప్పండి. చేస్తాం ప్రభుజీ. మార్క్స్ ఇచ్చేయండి అని. అలాగే మా కాలేజ్లో ఎంటెక్ చదివేటప్పుడు ఒక ప్రొఫెసర్ ఉండేవారు, చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళిపోయి అలాగే చాలా మంది లైన్ కట్టేసేవాళ్ళు అనమాట. మార్క్స్ ఇచ్చిన తర్వాత సార్ నేను అలాగే లైన్ కట్టాను అనమాట. లైన్ కట్టేసి, సార్ యాక్చువల్లీ నేను రాశాను సార్, ఇది మీరు నాకు కొంచెం తక్కువ ఇచ్చారు, ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు, దీనికి పార్సల్ మార్కింగ్ ఎక్కువ ఇవ్వచ్చు అని మాట అన్నాడు. నువ్వు ఇంకొక నిమిషం ఇక్కడ నుంచుంటే నీకు ఉన్న మార్క్స్ కూడా తగ్గించేస్తాను అన్నాడు. ప్రభుజీ చాలా మంది అలాగే అంటారు. ఇక్కడ నుంచున్నావంటే కనుక నేను ఉన్న మార్క్స్ కూడా కట్ చేసేస్తాను, ఇక్కడ నుంచి ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలి సైలెంట్గా. సో ఇలాగా అంటే చెప్పే పాయింట్ అంటే, మనం భక్తి కరెక్టే చేస్తున్నామా, సాధన కరెక్టే చేస్తున్నామా అనేది మనకి మనం చెప్పుకోవడం కాదు, గురువు చెప్పాలి, గురువు చెప్పాలి. మనకి ఎవరైతే శిక్ష ఇస్తున్నారో, ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నారో, మీరు ఎవరి దగ్గర అయితే చేస్తున్నారో వాళ్ళకి మీరు రిపోర్ట్ ఇస్తే, సాధన రిపోర్ట్ ఇచ్చి నేను ఇలా చేస్తున్నానండి, ఈ యాత్రకు వెళ్ళాను, ఇన్ని గంటలకు లేస్తున్నాను, ఇన్ని మాలలు జపం చేస్తున్నాను, ఈ విధంగా చేస్తున్నాను, ఈ సేవలు చేస్తున్నాను అంటే వాళ్ళు చెప్పాలి వెరీ గుడ్, శభాష్. అవునా? వాళ్ళు అంటే అప్పుడు వెరీ గుడ్, అప్పుడు గుడ్. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్యా ప్రసాదాత్ నగతి కుతోపి. వాళ్ళ దగ్గర మెప్పు తెచ్చుకోవాలి, వాళ్ళు మెచ్చుకోవాలి, వాళ్ళు చెప్పాలి వేరే వాళ్ళకి, ఇతను ఈ ఫలానా భక్తుడు చాలా బాగా భక్తి చేస్తున్నాడు అని. అయితే వాళ్ళు మీరు వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళకి చెప్పాలి, నువ్వు భక్తి పర్ఫెక్ట్గా చేస్తున్నావు, వెరీ గుడ్. వాళ్ళు మనకి పాయింట్స్ చెప్తున్నారు అంటే మనకి ఇంకా కరెక్షన్కి ఇంకా చాలా దూరంలో ఉన్నామని. అసలు మనం వాళ్ళ దగ్గరికే వెళ్ళట్లేదంటే మనం ఎక్కడో ఉన్నామని అసలు. అది ఎలాగంటే, నేను ఆన్సర్ పేపర్లు రాసేస్తాను కానీ దాన్ని దిద్దించుకోను. అలాగే చేసిన తప్పుని మళ్ళీ చేసి తప్పుడుగానే ఉండిపోతాను. అర్థమవుతుందా మీకు? కరెక్షన్ అనేది చాలా అవసరం. ఓకే, ఫీడ్బ్యాక్ అనేది చాలా కంపల్సరీ. భగవంతుడు ఫీడ్బ్యాక్ గురువు ద్వారా ఇస్తాడు. ప్రభుజీ కరెక్ట్గా ఉన్నామా, మార్గంలో ఉన్నామా లేదా అని తెలియాలంటే గురువే చెప్పాలి. లేకపోతే తప్పులు చేస్తూనే ఉంటాం. మాతాజీ, హరే కృష్ణ. అట్లా చెప్పకపోతే తప్పులు చేస్తూనే ఉంటాం ప్రభుజీ. చేసిన తప్పునే మళ్ళా చేస్తాం కదండి. ఇప్పుడు ఎవరు చెప్పకపోతే నాకు నేను ప్రతిసారి రాసే విధంగా నేను రాస్తాను. నేను తెలుగు రాసేటప్పుడు నేర్పించేటప్పుడు తలకట్టు పెట్టడం మర్చిపోతే, లేకపోతే తాకితే రాశాను అనుకోండి, నన్ను దిద్దకపోతే ఎప్పటికీ తాకితేనే రాస్తాను. అలా రాస్తూనే పోతాను తేదే. నా జీవితం అంతా రాసేసేసి అది అయిపోయేది పో అంటారు. ఎవరైనా దిద్దేవాళ్ళు కావాలి కదా. అయితే భగవంతుడు వచ్చి దిద్దుతాడా మనకి? ఎస్, దిద్దుతాడు. భగవంతుడే శిక్షా గురు రూపంలో వస్తున్నాడు, భగవంతుడే దీక్ష గురు రూపంలో వస్తున్నాడు, పరమాత్మనే మన కంటికి కనిపించే రూపంలో వస్తున్నాడు. కానీ మనకి అతను వద్దు, మనకి ఎవరు కావాలి? ఫోటోలో ఉండే భగవంతుడు కావాలి. అంటే ఏంటి అర్థం దీనికి? ఇది మోసం కాదా? కాదు. అవునా కాదు? మోసం కాదు, మూర్ఖత్వం ప్రభుజీ. మూర్ఖత్వం. కేవలం మోసపోతున్నాము, మోసం చేస్తున్నాం భగవంతుడు, అంతే. సింపుల్. ప్రభుజీ, మీరు నిత్యానంద ప్రభుజీ ద్వారా మనం వెళ్తాము చైతన్య ప్రభు కలవడానికి అంటాం. అలాగే ఇప్పుడు మన కృష్ణ భగవాన్ని కలవడానికి డైరెక్ట్ గా వెళ్ళం అనేది అర్థమైంది. మీరు అన్నట్టు ఫస్ట్ శిష్య గురువు, తర్వాత దేశ గురువు, అట్లా. అంటే ఇప్పుడు ప్రభుపాదుల వారు కదా మనకి జపమాల అనేది 108 times ఇచ్చింది. అది ప్రభుపాదుల వారి ద్వారా వెళ్తున్నట్టుగా అనుకోవాలి. అంటే మనది అది ప్రభుపాదుల వారు ఇవ్వడం అంటే మాతాజీ, ఎవరైతే గురువు ఉంటారో
వాళ్ళు ఇస్తారు దీక్ష అనేది. ఇప్పుడు ఆయన భగవంతుడి ధామంలో ఉన్నారు. ఇప్పుడు మనం దీక్షని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ దగ్గర తీసుకోగలమా చెప్పండి? తీసుకోలేదు. ప్రభుపాద కొన్ని చైతన్య మహాప్రభు దగ్గర తీసుకోగలమా? ఓకే, వాళ్ళ భక్తులు ఎలా తీసుకుంటాం? మనం ఇప్పుడు రామానుజాచార్యుల దగ్గర, మధ్వాచార్యుల దగ్గర మనం దీక్ష తీసుకోగలమా ఇప్పుడు? లేదు ప్రభుజీ. ఈ వాళ్ళ శిష్యుల ఉన్నటువంటి దగ్గర మనం పరంపరలో వాళ్ళ శిష్యుల దగ్గర మనం తీసుకోవాలి. ఓకే ఓకే. ఇప్పుడు ఇది సింపుల్ ప్రాసెస్. ప్రభుపాదుల వారి శిష్యులు చాలా మందిని ట్రైన్ చేసి ఆయన చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే వీళ్ళందరూ కూడా నా శిష్యులు, నేను వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాను. ప్రభుపాదుల వారి శిష్యులకి ఆయన ట్రైనింగ్ ఇచ్చి చెప్పాడు, నా శిష్యులు వీళ్ళని మీరు నెగ్లెక్ట్ చేయకండి, ఫారినర్స్ అని అనుకోకండి, వీళ్ళందరికీ నేను ట్రైనింగ్ ఇచ్చాను, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళ దగ్గర మీరు తీసుకోండి అని చెప్పాడు. అలా సిస్టమ్ ఇచ్చాడు. ఇది సిస్టమ్. ఓకే థాంక్యూ. మనం వాళ్ళ దగ్గర మనం దీక్ష తీసుకోవాలి. జయపతాక స్వామి మహారాజు ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు 1967 అనుకుంటా ఆయన కలిసింది. ఎన్ని సంవత్సరాలు అయింది? 50 సంవత్సరాలకు పైగా అయింది. ఎంతమంది ప్రభుపాదుల శిష్యులు ఉన్నారు. నిరంతరంగా భక్తి చేస్తున్నారు. ఎటువంటి డీవియేషన్ లేకుండా భక్తి చేస్తున్నారు. 60,000 మంది శిష్యులకు ఇచ్చారండి దీక్ష. ఎంతమందికి? 60,000. అంటే ఎంతమందిని చూసుంటారా? ఎన్ని రకాల భక్తులు చూసుంటారు? ఆయన ఇలా మన ఇలా చూస్తే, ఇలా పైనుంచి ఒకసారి కిందకి చూస్తే స్కాన్ చేసేస్తారు. మన భక్తి ఏంటో అని ఒక్క సెకండ్లో తెలిసిపోతుంది. ఒకసారి ఇలా ఇలా చూసారంటే స్కాన్ అయిపోతుంది. మొత్తం మన జన్మలు ఆయన కనిపిస్తాయి. ఎంత తెలుసు. ఆయన అంట మీకు తెలీదు, ఆయన చెప్తారు, మేము విన్నాం. ఆయన రాధా మాధవ మాయాపూర్లో డైరెక్ట్గా విగ్రహాలతో మాట్లాడతాడు ఆయన. తెలుసా మీకు? మాట్లాడతాడు. అండ్ దెన్ సపోజ్ ఎవరైతే ఆయన శిష్యులు ఉంటారో, లేకపోతే ఎవరైతే ఆయన దగ్గర దాన్ని ఏమంటారు ఆశ్రయం తీసుకుంటారో, వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలుస్తుందంట ఆయన. ఆయనకు అన్ని తెలిసిపోతాయంట. హరే కృష్ణ. సో మనం ఏం చేస్తున్నామో, ఎట్లా చేస్తున్నామో, భక్తి అన్ని తెలిసిపోతాయి గురు మహారాజ్కి. అంటే ఎవరెవరైతే ఏ గురువుని తీసుకుంటే వాళ్ళకి తెలిసి వస్తుంది, ఆటోమేటిక్గా తెలుస్తుంది. వాళ్ళకి ఆ గురువు తెలిసిపోతుంది, పరమాత్మ ద్వారా వాళ్ళకి తెలిసిపోతుంది ఆ భక్తుడు బాగా చేస్తున్నాడా లేదా. సో ఇదంతా కూడా చాలా సీరియస్ ప్రాసెస్. సో చాలా ఈజీ. అందుకనే నేను ఇంత లోతుకి వెళ్ళాను ఈ శ్లోకం లోపలికి. అందుకని ఇక్కడ శ్లోకం కూడా కృష్ణుడు చెప్పాడు, అసమూఢ అని సర్వపాపే ప్రముచ్యతే. మహాకుంభానికి వెళ్ళిపోయి అక్కడ స్నానం చేయడం ఈజీ చాలా. అడిగారు ఎవరో, కుంభ స్నానానికి దీనికి తేడా. కుంభానికి వెళ్ళి టికెట్ కొనుక్కొని మీరు 10 కిలోమీటర్ల లోపలికి నడిచి అక్కడ గంగా నదిలో స్నానం చేసి రావడం చాలా ఈజీ. కానీ అందులో మీకు 100% అన్ని పాపాలు పోవాలంటే అదేమవుతుంది? గంగా నదిలో స్నానం చేసి బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా? దాన్ని ఏమంటారంటే ఏనుగు స్నానం అంటారు. ఏనుగు స్నానం అంటే ఏంటి? ఏనుగు లోపలికి వెళ్ళి మళ్ళా మట్టి వచ్చేస్తుంది. అంటే గంగలో స్నానం చేసిన వాడికి ముక్తి లభిస్తుంది. ఎప్పుడు? గంగలో స్నానం చేసిన వెంటనే అతను చనిపోతే, మళ్ళా పాపం చేయకుండా. కానీ ప్రాబ్లం ఏంటి? మన గంగ నుంచి బయటికి రాగానే వెంటనే మనం ఇంకో పాపం చేస్తాం. వెంటనే మనకు ఒక ఆలోచన వస్తుంది, గంగా నది ఏంటి ఇంత డర్టీగా ఉంది అని ఆలోచన వస్తుంది. మళ్ళీ అదొక పాపం, అదొక అపరాధం, అక్కడికక్కడే అపరాధం జరిగిపోయింది. అవునా? ఏంటి వీళ్ళందరూ ఎటో తోస్తున్నారు? ఏదో ఒక ఆలోచన వస్తుంది, ఏదో ఒక పాపం, ఎవరినో ఒకరిని ఏదో తిడతాం, ఫెసిలిటీ సరిగ్గా లేకపోతే ఏదో ఒకటి అంటాము, అప్పుడే వచ్చేసినట్టు వెంటనే అయిపోయింది. అక్కడే మళ్ళీ పాపాలు స్టార్ట్, మళ్ళా అపరాధాలు పాపాలు అన్నీ స్టార్ట్. అవునా? సో అలాగా మన మళ్ళా. కానీ నిజమైనటువంటి క్లెన్సింగ్ ప్రాసెస్ అంటే కృష్ణ చైతన్యం. ఇందులో ఏంటంటే మన భగవంతుడి నామాన్ని కనుక మనం భగవంతుడి భక్తుల ద్వారా, భగవంతుడి యొక్క విశుద్ధ భక్తుడి దగ్గర మనం దీక్ష తీసుకొని భగవంతుడి నామాన్ని జపం చేసినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే మనకి మళ్ళీ పాపం చేయాలనే ప్రవృత్తి వెళ్ళిపోతుంది. ఫస్ట్ మనం మళ్ళీ పాపం చేయకూడదు అని గ్యారంటీగా అనిపిస్తుంది. కాబట్టి మళ్ళీ అది ఏనుగు స్నానంలా కాదు. ఎవరైతే గురువుని చెప్పిన విధంగా చెప్పినట్టు ఫాలో చేస్తున్నారో వాళ్ళు ఏనుగు స్నానం చేసినట్టు కాదు. మిగతా వాళ్ళందరూ కూడా ఏనుగు స్నానం చేస్తున్నట్టు ఏ ప్రాసెస్ చేసినా అలాగనమాట. ఓకే, హరే కృష్ణ. సో సర్వపాపే ప్రముచ్యతే అంటే భగవద్గీత మనకి అన్ని పాపాలని కడుక్కునే ప్రాసెస్ ఇస్తున్నది. అంటే ఇది కంప్లీట్ ప్రాసెస్. అంటే ఇది కంప్లీట్గా ఫుల్ ప్రాసెస్. ఏదైనా ఒక పని చేసినప్పుడు కంప్లీట్గా చేయాలి, సగం పని చేయకూడదు. భగవంతుడి ముందు నమస్కారం పెట్టేటప్పుడు
దండవత్ ప్రణామం, కర్ర పడిపోయినట్టు పడిపోవాలి. అంటే సంపూర్ణమైన శరణాగతి. శరణాగతి పొందడం అంటే ఉట్టిగానే నోటితోటి మాటలతోటి అనడం కాదు. నిజంగానే భగవంతుడి భక్తుడి దగ్గర శరణాగతి తీసుకొని వాళ్ళ దగ్గర దీక్ష తీసుకొని వాళ్ళు చెప్పినట్టుగా ఫాలో చేసి సేవ చేయాలి. జీవితం అంతా కూడా సేవ చేయాలి. అది భక్తి అంటే. అప్పుడు వాళ్ళు ముక్తుడు అంటే వాళ్ళని ముక్తులు అంటారు, ముక్త పురుషులు అంటారు. ఓకే, హరే కృష్ణ. ధన్యవాద ప్రణామం. ప్రభుజీ ఇప్పుడు దీక్ష చెప్పండి. తీసుకున్నప్పుడు ఆ దీక్ష తీసుకున్న వాళ్ళు తెలియకుండానే ఏదన్నా తప్పు చేశారు అనుకోండి, అపరాధం, అది గురువు తీసుకోవటం అవుతుంది అవునండి, అని కూడా భయపడతాము కొంతమంది. భయపడాల్సిన పని లేదండి. భయపడకూడదు. మా గురువు గారు ఒక మంచి మాట చెప్తారు, వినండి. చాలా చాలా చక్కటి మాట. చిన్నపిల్లలు అంటే ఒక 5 సంవత్సరాల లోపల ఉండే 4 సంవత్సరాల లోపల ఉండే పిల్లలు తల్లి ఒడిలో కూర్చున్నప్పుడు వాళ్ళు ప్యాంట్లో ఉచ్చపోసేసుకుంటారు, ప్యాంట్ తడిపేసుకుంటారు. అవునా? అవును ప్రభుజీ. అప్పుడు తల్లికి కోపం వస్తుందా? రాదు ప్రభుజీ. రాదు. అదే ఒక 15 ఏళ్ల పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, అతను ప్యాంట్ తడుపుకున్నాడు అనుకోండి, అప్పుడు అప్పుడు తప్పని చెబుతాం, అరుస్తాం. అప్పుడు అది కోపం. అప్పుడు అది తప్పు. ఇంత పెరిగినా నీకు ఇంకా బుద్ధి రాలేదు. అలాగే కొత్తగా దీక్ష తీసుకున్నటువంటి భక్తులు తప్పులు చేస్తారు, తప్పులు అవుతుంటాయి. అది గురువు కూడా తెలుసు, గురువు క్షమిస్తాడు. మొదట్లో అంటే కొన్ని సంవత్సరాలు ఇప్పుడే దీక్ష తీసుకున్నారు, 2-3 సంవత్సరాలు అయింది, ప్రయత్నం చేస్తున్నారు, అవడం లేదు, ప్రయత్నం చేస్తూ కొంచెం కొంచెం చిన్న చిన్న తప్పులు అవుతుంది. చిన్న చిన్న తప్పులు అని చెప్పి మరీ ఇక పెద్ద తప్పులు కాదు, మరీ ఇక జపం మానేయడం లాంటి తప్పులు చెప్పట్లేదు నేను. ఏదో ఒక రోజు బై మిస్టేక్ ఏదో తప్పు చేశారు, అలా. కానీ ఓకే, చేసిన అపరాధం మళ్ళీ చేయకుండా చూసుకోవాలి. అవును, అలాగే. సో అప్పుడు గురువు కూడా అది మా గురు మహారాజ్ చెప్పిన మాట చెప్తున్నాను. ఆయన అన్నాడు, ఓకే చిన్నపిల్లలు ప్యాంట్ తడిపేసుకుంటే పర్వాలేదు, కానీ పెద్దవాళ్ళు తడుపుకుంటే ఒప్పుకునేది లేదని. అంటే దీక్ష తీసుకొని ఒక 15 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, ఇప్పుడు కూడా ఇంకా ఇప్పుడే కొత్తగా దీక్ష తీసుకున్న వాళ్ళలాగా మళ్ళా తప్పు చేస్తున్నాను, గురుగారు తప్పు చేశాను, మళ్ళా తప్పు చేశాను, మళ్ళీ మర్చిపోయాను, మళ్ళీ అయ్యో సారీ తప్పు అయిపోయిందంటే అది ఒప్పుకునేది లేదని. హరే కృష్ణ. అలాగా అర్థమైంది. యాక్చువల్గా మనకు ట్రైనింగ్ అవుతుంది, ప్రాక్టీస్ తోటి. ఓకే, అదే ప్రభుజీ భోగా ఆఫర్ చేసినప్పుడల్లా సంకల్పం చేసుకోవాలా ప్రభు? వాటర్ తీసుకోవాలా, ఆచమనం చేయాలి, ఆచమనం చేయాలా ప్రభుజీ? ఇప్పుడు అన్ని రూల్స్ ఫాలో చేయాలంటే అవన్నీ చేయొచ్చు. జనరల్గా సింపుల్గా చెప్పాలంటే మనం ప్రభుపాద్ ప్రణామ మంత్రం 3 సార్లు, ఫస్ట్ గురు ప్రణామ మంత్రం, ప్రభుపాద్ ప్రణామ మంత్రం 3 సార్లు అలా చెప్తాం. బట్ ఆచమనం చేయాలంటే కూడా చేయవచ్చు. వాటర్ ఆచమనం అనేది అయితే ఎప్పుడైనా చేయవచ్చు. ఆచమనం అనేది ఎప్పుడైనా కూడా మనకి ప్యూరిటీ. అది ఏదైనా ఒక పని చేసే ముందు ఆచమనం చేయొచ్చు, బట్ అది కంపల్సరీగా అయితే ఎవరు చెప్పలేదు ప్రస్తుతం. ఓకే, వాటర్ కూడా పొద్దున ఒకసారి నైట్ ఒకసారి పెడుతున్నాం ప్రభుజీ, సరిపోతుంది కదా ప్రభుజీ? సరిపోతుంది. ఓకే వస్తాం. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ హరే ప్రభుజీ. కృష్ణ. ఈ హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? క్లోజ్ చేద్దామా? హరే కృష్ణ ప్రభుజీ. ఈ శ్లోకం అర్థం చాలా వివరంగా విపులంగా అర్థమయ్యేటట్లు చెప్పారు ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను. సో మళ్ళా అదే క్వశ్చన్ అడుగుతున్నాను, మీకు కానీ చాలా అర్థమైందా? సందేహాలు వస్తానే ఉంటున్నాయి ప్రభుజీ. అది Yes, yes. అడగడానికి కూడా కొన్ని రావట్లేదు ఎప్పుడన్నా. అంటే ఎస్, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఓకే, మీకు ఇప్పుడు 100% అర్థమైందా? అర్థమైంది ప్రభుజీ, ఆచరించాలి ఇంకా. కానీ అర్థమైంది అర్హత ప్రభుజీ. రావడానికి చాలా టైం పడుతుంది అని మాత్రం బాగా అర్థమైంది ప్రభుజీ. అంటే టైం మీరు అదే మేము భక్తులం అని చెప్పుకుంటాం కదా, అది అనేది జస్ట్ మనం నామ చేయంగాలి భక్తులు అయిపోము. చాలా చాలా నిష్టగా మనము శరణాగతి అయితే తప్పితే మనకి శుద్ధ ఒకటి భక్తి ఒకటి అనేది స్టెప్ రాదు అని. తీసుకోవాలండి. అవును, ఒకటి స్టెప్ తీసుకోవాలి. భయపడకూడదు. నేను భయపెట్టించడం నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం ఏంటంటే కంప్లీట్ గా ఏంటి అని ప్రాసెస్ చెప్పాలి కదా. మనం తప్పుగా అనుకోకూడదు, మనం చాలా ముందుకు వెళ్ళిపోయామని మనం అనుకోకూడదు అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను అంతే. అవును ప్రభుజీ. గంగా నదిలో స్నానం చేస్తాం, వచ్చి ఇక్కడ అంతా ఇదిగా ఉంది, అసలు వీళ్ళు ఇంత బురదలో ఎలా చేస్తాము అది ఇది అనుకుంటాము. అది అనుకోకూడదు అనేది వెంటనే ఇప్పుడు స్ఫురిస్తుంది ప్రభుజీ వీటి వల్ల. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే మన భాగవత ధర్మం ఏం చెప్తుందంటే, భాగవతము గంగా నదిలో మీరు స్నానం చేస్తే దాని ఎఫెక్ట్కి కొంచెం టైం పడుతుంది.
కానీ విశుద్ధ భక్తుల యొక్క సాంగత్యం యొక్క ఎఫెక్ట్ ఇమీడియట్ గా ఉంటుంది అని చెప్తుంది భాగవతం. అంటే విశుద్ధ భక్తులు కృష్ణ భగవానుడి యొక్క విశుద్ధ భక్తుల సాంగత్యంలో మనం ఉన్నట్లయితే, గొప్ప భక్తుడి యొక్క సాంగత్యంలో ఉన్నట్లయితే ఆ ప్యూరిఫికేషన్ ఎఫెక్ట్ మన మీద చాలా ఉంటుంది. ఉందా లేదా చెప్పండి. మీరు భక్తి జీవితంలో వచ్చిన తర్వాత మీలో ఏమైనా మార్పు ఉందా, ఏం లేదా? ఉంది ప్రభుజీ, ప్రభుజీ వచ్చింది ప్రభుజీ. Yes. ఉంది. అదే గంగా నదిలో చేస్తే వస్తుందంట, కానీ ఎక్కువ టైం పడుతుందని చెప్పాడు. మనకు తెలియని కూడా తెలియదేమో ప్రభుజీ అది. సూత గోస్వామి ఏం చెప్పారు, వాళ్ళతో ఎక్కువ టైం పట్టవచ్చు గంగా నదిలో స్నానం చేసిన తర్వాత వచ్చే ఎఫెక్ట్. కానీ సాధువుల దగ్గర, భగవంతుడి భక్తుల దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ సాంగత్యంలో మనం కథలు విన్నట్లయితే ఇమ్మీడియట్ గా రిజల్ట్ వస్తుంది. అంటే సాధు సంఘం అనేది ఇంకా గొప్పదని, గంగా నది స్నానం కన్నా గొప్పది సాధు సంఘం. ఇంకా ఏం చెప్పింది తెలుసా భాగవతం? గంగా నదిలో ఇప్పుడు ఇంతమంది కోట్ల మంది స్నానం చేయడానికి వెళ్ళారు కదా, ఎన్ని పాపాలు వచ్చి ఉంటాయి ఇప్పుడు గంగా నది లోపలికి? గంగా నది అన్ని పాపాలను కడిగింది, అవునా? మరి గంగా నది పాపాలను ఎలా కడుక్కుంటుంది? శుద్ధ భక్తుడి వల్ల. ఆచార్యులు వెళ్ళి అక్కడ స్నానాలు చేస్తారు ప్రభుజీ. ఎస్, వాళ్ళు చేసినప్పుడు ఆ నీటికి కృష్ణ పవిత్రత భగవానుడి వస్తుంది యొక్క అంటారు విశుద్ధ కదా. భక్తులు వెళ్ళి స్నానానికి వెళ్తారు అక్కడికి, అప్పుడు గంగా నది పవిత్రం అవుతుంది. అదేంటండి గంగా నది పవిత్రం అవడం ఏంటి అండి భక్తుల నుంచి? అంటే గంగా నది గురించి ఏం చెప్పాలండి? విష్ణుమూర్తి చెప్పాడు, నేను నా భక్తుల యొక్క పాదాల యొక్క ధూళి నా తలపైన ధరించి నేను పునీతమవుతున్నానని చెప్పాడు భగవంతుడు. అంటే ఆ గోపికలు నడిచినటువంటి ఆ బృందావన ధామములు, ఆ బ్రజవాసులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి వాళ్ళు ఉంటారు. భగవంతుడు అంటే వాళ్ళకి ఓన్లీ భగవంతుడే తెలుసు, వాళ్ళు ఇటు అటు డీవియేషన్ అనేది ఉండదు వాళ్ళకి. అలాంటి గొప్ప గొప్ప భక్తుల పాదాలు, వాళ్ళు నడిచినటువంటి పాదాలు, అక్కడ నడిచినటువంటి మట్టిని తలపైన ధరిస్తాడు భగవంతుడు. ఆ మట్టిని నోట్లో వేసుకొని తింటాడు కూడా. మనం ఇప్పుడే ధామానికి వెళ్ళినప్పుడు ఆ మట్టిని తింటాం కొంచెం, అవునా? ఇంతసలు అది విశుద్ధ భక్తుల యొక్క గొప్పతనం. గంగా నది కూడా ప్యూర్ అవుతుంది. భగవంతుడు నేనే అంటున్నాడు, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, భగవంతుడైతే అలా అంటున్నాడు. మరి కానీ ప్రభుజీ కలియుగంలో అంత శుద్ధ భక్తులు వెళ్ళి గంగా నదిలో స్నానం చేసే వాళ్ళు ఉంటారని అనుకోవచ్చు ప్రభుజీ మనం? అంటే ఎందుకు ఉండరు? ఎప్పుడు ఉంటారు. ఏ అవును. యుగమైనా కూడా భగవంతుడి భక్తులు ఎందుకు ఉండరు చెప్పండి? భక్తులు, ఓకే, శుద్ధ భక్తులు అనేది భగవంతుడి విశుద్ధ ప్రభుజీ భక్తులు ఎప్పుడూ ఉంటారు. తక్కువ ఉంటారు. ఉండవచ్చు, మనుష్యానం తక్కువ ఉండవచ్చు, కానీ ఖచ్చితంగా ఉంటారు. ఓకే. ప్రభుజీ దీని ఇంకా ద్వారా ఉండవట్లే ఈ కలియుగం నడుస్తుంది ప్రభుజీ. చెప్పండి. ప్రభుజీ దీని ద్వారానే మీరు చెప్తే అర్థమవుతుంది. సో ఆచార్యుల యొక్క పాదాలను ఆశ్రయిస్తే మనం ఇంకా వేరే ఏ తీర్థాలకు వెళ్ళని అవసరం లేదు, వారి పాదాలను అంతగా శరణాగతి చేయాలనేది అర్థమవుతుంది ప్రభు. ఎందుకంటే వాళ్ళు ఆచార్యుడి వెళ్ళి యొక్క పాదాలలో అన్ని తీర్థాలు ఉన్నాయి. ఆచార్యుడి యొక్క పాదములో సకల తీర్థాలు ఉన్నాయి. ఎవరైతే ఆ పాదాలను పట్టుకుంటాడో అన్ని తీర్థాలలో ఉన్నటువంటి అన్ని స్నానాలు చేసినట్టు. హరే కృష్ణ, అంతే కదా? హరే అవును కృష్ణ. ప్రభుజీ, చాలా క్లారిటీగా ఉంది ప్రభుజీ అసలు. హరే కృష్ణ. ఎస్, అది ఇంపార్టెంట్. ఓకే, ధన్యవాదాలు అందరికీ. హరే కృష్ణ. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు, ప్రణామం. ధన్యవాదాలు ప్రభుజీ, చాలా చక్కగా వివరించారు. కృతజ్ఞతలు ప్రభుజీ. కృతజ్ఞతలు. హరే కృష్ణ ధన్యవాదాలు ప్రభుజీ. ప్రభుజీ ఇప్పుడు ఒక చిన్న సందేహం, అంటే ఇక్కడ చెప్పండి. శివరాత్రికి సంబంధించి చాలా మంది శివరాత్రి ఈ రోజు కంపల్సరిగా మనం అదే ఉపవాస దీక్ష చేస్తాము, నెక్స్ట్ నైట్ జాగారం అని కూడా చేస్తాము. నేనంటే ఇప్పటి వరకు లాస్ట్ ఇయర్ వరకు చేశాను. యాక్చువల్ గా మొన్న ఏకాదశి చేసాం కదా ప్రభుజీ, ఇవాళ మనం చేయకపోయినా పర్వాలేదు, మనం కృష్ణ చైతన్య ఉపవాసం అవి అన్నారు. కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళు శివరాత్రి ఉపవాసం చేయడం అనేది కంపల్సరీ కాదు అన్నారు. ఓకే, ఇప్పుడు జాగారం అనేది కూడా అది కూడా ఎప్పుడు చేస్తా మానేస్తే ఏమి అవ్వదా ప్రభుజీ? అంటే ఏమి అవ్వదండి, ఏమి అవ్వదు. మీరు చేయాలంటే చేసుకోండి. మీరు జాగారం చేయాలంటే చేసి మీరు రాత్రి అంతా జపం చేయండి. ఓకే, మీకు జాగారం చేయాలంటే మీరు అంటే అది కూడా ప్యూర్ గా కంపల్సరీగా అంటే ఎప్పుడు చేయకూడదు అని నేను చెప్పట్లేదు. మీరు చేస్తే కృష్ణ చైతన్యంలో చేయండి. చేసేటట్లయితే మీరు రాత్రి అంతా లేచుండి మీరు భక్తి చేస్తానంటే శివుడికి చాలా సంతోషం కలుగుతుంది. ఓకే ప్రభుజీ. అది. హరే కృష్ణ. హరే కృష్ణ, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఓకే.
వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో వైష్ణవేభ్యో నమః. నమో की నమః. जय, श्रील प्रभुपाद की जय। हरे कृष्ण। హరే కృష్ణ.